తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తుడ, సర్వోన్నతుడ, దయగల ప్రభువ, కృపగల దేవ, సంఘమంతయు ఈరోజు మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి, నూతన సంవత్సరంలో బిడ్డల జీవితాలలో గొప్ప వెలుగులు నింపండి. వారి హృదయాలలో మీ యొక్క ఆలోచనలు నాటి, మీ యొక్క సమాధానము నాటి, మీ యొక్క సన్నిధి కాంతి తోడుగా ఉంచి, ప్రభువా మీ యొక్క సత్యవాక్యము చేత భద్రపరుస్తూ ఈ యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగింప చేయడానికి సహాయం దయచేయండి. ప్రభువా, ఏ ఒక్కరూ తొట్టిల్లిపోకుండా, ఏ ఒక్కరూ నశించిపోకుండా, ఏ ఒక్కరి ఆత్మ నాశనానికి వెళ్ళిపోకుండా కాపాడండి తండ్రి. ప్రభువా, ఎన్ని కుటుంబాలలో శోధనలు, వేదనలు ఉన్నాయో వారు ప్రార్థన విన్నపములు తెలియజేస్తున్నారు తండ్రి. పర్సనల్గా మెసేజ్ చేస్తున్నవారు ఉన్నారు, అదేవిధంగా లైవ్లో కామెంట్ చేస్తున్నవారు ఉన్నారు. వారందరినీ మీ కృపలో దయతో జ్ఞాపకం చేసుకోమని ప్రభువా, ఇదిగో వారి విన్నపము మీకు కనబడుతోంది ప్రభా, వారి విన్నపము సంఘమంతటికి కనబడుతోంది ప్రభా. మేము చేస్తున్నటువంటి ఈ ప్రార్థన, సంఘమంతా కూడి ఏకమై చేస్తున్నటువంటి ఈ ప్రార్థన దయతో ఆలకించి ఆ బిడ్డలందరి జీవితాలలో గొప్ప వెలుగులు నింపమని ప్రాధేయపడుతున్నాను తండ్రి. అనేక దినాలుగా శోధింపబడుతున్నటువంటి మీ బిడ్డలకు విడుదల దయచేయండి. ఈ సంవత్సరం వారి జీవితంలో గొప్ప ఉదయం ప్రభా లభించి, గొప్ప కాంతులు ప్రభా వెదజల్లబడి, ఆశ్చర్యకరమైన మీ వెలుగులో గొప్ప ఆలోచనతో వర్ధిల్లడానికి సహాయం దయచేయండి. ఎక్కడైతే సాతాను కట్ల చేత బంధింపబడిన వారు ఉన్నారో వారిని విడిపించండి ప్రభా. మోసములో పడిపోయిన వారు ఉన్నారో వారిని విడిపించండి ప్రభా. ఇబ్బందులలో కూరుకుపోయినటువంటి పిల్లలు ఉన్నారో వారిని బయటకు తీసుకుని రండి. గొప్ప ఆశ్చర్య కార్యం మీ యొక్క ఆలోచన ద్వారా జరిగించి తండ్రి, మీ చిత్తానుసారంగా వారి బ్రతుకులను ఉద్ధరించమని వేడుకుంటున్నాం ప్రభువా. దయగల దేవా, మీ యొక్క సత్యము మా హృదయాల్లో ఫలింపజేస్తూ ఉన్నప్పుడు ప్రభా, మాకు అక్కరగానున్నవన్నీ మీరు ఎరిగి ఉన్నారు ప్రభా. మమ్మల్ని విడువనని, ఎడబాయనని వాగ్దానం చేశారు. రాబోయే తరమునకు నీతి విత్తనములు విత్తి వాటిని ఫలింపజేయునట్లు మీ శక్తి చేత మమ్మల్ని కాపాడమని తండ్రి, ఈ ప్రార్థనలో నాతో ఏకీభవిస్తున్న అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు, వారు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ నగరంలో ఉన్నా, ఎక్కడున్నా వారిని మీరు దయతో జ్ఞాపకం చేసుకుని మీ సహాయమును వారి మీదికి పంపించమని, ప్రతి కుటుంబమును దీవించి ఆశీర్వదించమని, ఈ సంవత్సరం అంతా మీ చల్లని కృపలో భద్రపరిచి కాపాడమని, మీ దయా కిరీటము చేత తృప్తిపరచమని వేడుకుంటున్నాను తండ్రి. వారు చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండండి. మీ సన్నిధి కాంతి తోడుగా ఉంచండి. ముఖ్యంగా తండ్రి, వారు మంచి తీర్మానాలు తీసుకోవడానికి, ఈ సంవత్సరం అంతా చక్కటి తీర్మానాలతో వర్ధిల్లడానికి సహాయం దయచేయండి తండ్రి. ప్రభువా, మంచి నేలను నాటబడిన ప్రతి మొక్క తప్పక ఫలిస్తుంది, ఎదుగుతుంది, వర్ధిల్లుతుంది ప్రభా. మీ బిడ్డలు మంచి నేలను నాటబడినటువంటి పిల్లలుగా ఉండడానికి సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమని వేడుకుంటున్నాం ప్రభా. మీ సత్యమును ప్రకటించే నోటితో ప్రాధేయపడుతూ అడుగుతున్నాను తండ్రి. ఎంతమంది పిల్లలైతే ఈ ప్రార్థనలో నాతో ఏకీభవిస్తున్నారో వారి హృదయ వాంఛలు నెరవేర్చండి ప్రభా. న్యాయమైన వారి ఆలోచనలను, న్యాయమైన వారి కోరికలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ యొక్క చిత్తానికి లోబడిన ప్రతి బిడ్డకు తండ్రి మీ యొక్క సహాయాన్ని పంపించమని, ఈ సంవత్సరం మీ కొరకు గొప్ప సాక్షులుగా బ్రతకటానికి, వాడబడ్డానికి మీ సహాయమును అనుగ్రహించమని, ఒకవేళ తప్పిదములో పడిపోయిన వాళ్ళు, మారు మనస్సు లేని వాళ్ళు, సత్యములో నుండి వైదొలిగిపోయిన వాళ్ళు, నిలుచున్నానని తలుచుకొనుచు పడిపోయినటువంటి దుస్థితిలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ చిత్తమైతే వారికి కూడా మారు మనసు దయచేయండి. ఆ కుటుంబాలకు మారు మనసు అనుగ్రహించండి ప్రభువా. వారు మీ యందు భయభక్తులు కలిగి మీ సన్నిధి కాంతిలో మరలా తిరిగి నడవడానికి సహాయం అనుగ్రహించండి. మీ కాపుదల బిడ్డలందరికీ దయచేయమని, జ్ఞాన వివేకములు దయచేయమని ప్రభా. మీ యొక్క సన్నిధిలో చేతులెత్తి అర్థిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలోనూ గొప్ప వెలుగులు నింపమని, అలాగే మీ సత్యవాక్యమును మీ బిడ్డలకు ఉపదేశించబోతూ ఉండగా మీ సహాయమును పంపించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ, అలాగే మీ కొరకు కానుకలు సమర్పించిన, మీ పని కొరకు కానుకలు సమర్పించిన బిడ్డల హస్తాలను బలపరిచి రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు పిల్లలకు దయచేయమని, అలాగే సెమినార్ కొరకు ప్రభా ఎంతమంది పిల్లలైతే సహకారులుగా నిలబడ్డారో, ప్రేరేపించబడ్డారో ప్రభా వారికి తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహించమని, ఘనంగా కార్యక్రమాలు జరిగించమని ప్రభా. ఇక 10 రోజుల ప్రభా గడువు మాత్రమే మా మధ్యలో ఉంది. ఈ 10 దినముల తర్వాత తండ్రి మేము ఒక మహా కార్యక్రమాన్ని, సత్కార్యాన్ని మీ యొక్క నామంలో చేయబోతున్నాం కనుక తండ్రి మా అందరికీ శక్తిని, బలాన్ని అనుగ్రహించి ఘనముగా ఆ కార్యాన్ని జరిగించమని యేసుక్రీస్తు ప్రభువారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. దయతో అందరూ కూర్చోండి. ప్రియమైన దేవుని సంగమా, ఇప్పటి వరకు చాలా విలువైన సందేశాలు చెల్లెమ్మ నోట నుండి, విను నోట నుండి విన్నారు. అలాగే ఎన్నో విలువైన పాటలు పాడారు, నేర్చుకున్నారు. ఈ నూతన సంవత్సరం
సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ముఖ్యంగా ఆత్మీయ ఆరోగ్యంతో, ఆత్మీయ సంతోషంతో, పరసంబంధమైన దీవెనలతో వర్ధిల్లాలని, అలాగే నూతన ఆశీర్వాదాలు, నూతన సంతోషాలు దేవుడు మీ యొక్క వశము చేయాలని, మీ బ్రతుకులలో పరలోకమునకు ఆటంకము కాని, పరలోకమునకు వెళ్ళటానికి అడ్డుపడని అంశాలలో అభివృద్ధి మీ అందరికీ కలగాలి. అలాంటి దివ్యమైన స్థితిలోనికి మీరు అందరూ ఎదగాలి. ఎందుకంటే నిత్య జీవానికి మనం వెళ్లకుండా అడ్డుకునేది ఏదైనా సరే అది మన బ్రతుకులో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అది ధనం కావచ్చు, ఆస్తి కావచ్చు, పదవి కావచ్చు, ఇంకోదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. అది మనల్ని నిత్య జీవానికి వెళ్లకుండా ఆటంకపరుస్తుంది అంటే అది మనిషి కావచ్చు, బంధం కావచ్చు, బంధుత్వం కావచ్చు, స్నేహం కావచ్చు, ఏదైనా కావచ్చు. నిత్య జీవానికి వెళ్లకుండా నిన్ను ఆటంకపరిచేది ఏది మీ బ్రతుకులో ఉండకూడదు. ఏది మన బ్రతుకులో ఉండాలంటే మనకు నిత్య జీవానికి చేరువ కావడానికి, దేవుని సన్నిధికి దగ్గర కావడానికి, పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి, ఈ భూమి మీద సమాధానకరమైన స్థితిలో, సంతోషకరమైన స్థితిలో, ఆనందకరమైన స్థితిలో, ఆయన చిత్తాన్ని నెరవేర్చే గుంపులో ఉంచే విధంగా ఏది మనకు ఉపయోగపడుతుందో అది మాత్రమే మన బ్రతుకులో ఉండాలి. మిగిలినవేవి మన బ్రతుకులో ఉండడానికి వీలు లేదు. మనం గట్టిగా ప్రార్థన చేయాలి. తండ్రి, అలాంటివి ఏవైనా నా జీవితంలో ఉంటే తీసేయి ప్రభువా. నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉన్న దాన్ని ఏం చేసేయి? తీసేయి. నీకు ఆయాసకరమైనది ఏది నా బ్రతుకులోనికి రాకుండా దాన్ని తీసేయి. ఈ నూతన సంవత్సరంలో సరికొత్త ఉద్దేశాలతో నన్ను నడిపించు తండ్రి. నేను రాత్రే చెప్పాను మీ అందరికీ, పూర్వం డైరీ రాసుకునేవారు. డైరీ రాసుకోవటం వల్ల ఒక మంచి బెనిఫిట్ ఏంటంటే మన తప్పులేంటో, మన ఒప్పులేంటో, మనం తీసుకున్న తప్పు నిర్ణయాలేంటో, మనం తీసుకోవాల్సిన మంచి నిర్ణయాలేంటో మనకు అర్థం అవుతాయి. డైరీ రాయడం, దినచర్య రాయడం చాలా మంచిది, అది చాలా మంచి పద్ధతి. కానీ వచ్చిన చిక్కేంటంటే ఉమ్మడి కుటుంబాల్లో కానివ్వండి, లేకపోతే భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, పిల్లలు కానివ్వండి, జబ్బు లేని వాళ్ళే ఉండాలి. జబ్బు అంటే ఏంటి? పక్కోళ్ళ డైరీ చదివేద్దామనే జబ్బు. చాలామందికి ఉంటుంది ఆ జబ్బు. ఈ పక్కోళ్ళ డైరీ చదివేద్దామనే జబ్బుగానే ఉందనుకోండి, రాయడానికి మనకి ఎలా ఉంటుంది? ఇబ్బందిగా ఉంటుంది. అంటే నా గురించి నేను రాసుకుంటే మా ఆవిడ చదివేద్దేమో, మా ఆయన చదివేస్తాడేమో, నా పిల్లలు చదివేస్తారేమో, లేకపోతే మా తల్లిదండ్రులు చదివేస్తారేమో, ఇలాంటి ఒక దారుణమైన పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి వల్ల చాలామంది ఏం చేయలేకపోతారు? డైరీ రాసుకోరు. కానీ మీకు ఒక సీక్రెట్ చెప్తాను, రాసుకోండి. మీకు మాత్రమే అర్థమయ్యే కోడ్ లాంగ్వేజ్లో రాసుకోండి. అర్థమైందా? అది ఎవరు తీసినా వాళ్ళకి అర్థం కాకుండా మీకు మాత్రమే అర్థమయ్యే విధంగా ఒక కోడ్ లాంగ్వేజ్లో రాసుకోండి. తప్పకుండా మీరు హ్యాపీగా మెయింటైన్ చేయొచ్చు. ఇంకా మీకు ఒక మంచి పాయింట్ చెప్తాను. ఒకవేళ మీకు ఏమైనా వెసులుబాటు ఉంటే గోద్రేజ్ లాకర్స్ అని వస్తాయి. ఆ లాకర్ ఒకటి తీసుకోండి, చిన్నది, అందులో పెట్టేసుకోండి. అంతే, రాసుకోండి, అందులో పెట్టేసుకోండి. ఇంకెవడు ఓపెన్ చేయలేడు. మీ తంబ్ అడుగుతుంది, లేకపోతే మీరు పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ అడుగుతుంది. తంబ్ బెటరు పాస్వర్డ్ కంటే కూడా. సో చక్కగా అందులో పెట్టుకోండి. మొత్తం మీద ఏం చేయండి, మీ దినచర్య మీరు రాసుకోండి. అప్పుడు ఏమవుద్దంటే ఈ సంవత్సరం దినచర్య రాసేసిన తర్వాత ఈ సంవత్సరం నేను ఏం చేశానని వెనక్కి తిరిగి చూసుకుంటాం. అంటే అన్నీ గుర్తుండవు కదా, కొన్ని గుర్తుంటాయి తప్పులు, పెద్ద తప్పులు గుర్తుంటాయి, చిన్న తప్పులు గుర్తుండవు. కానీ చిన్న తప్పులు కూడా ఒక్కొక్కసారి పెద్ద పెద్ద ప్రమాదాలను మనకి తెచ్చిపెడుతుంటాయి. చిన్న తప్పులే కానీ వాటి వల్ల పెద్ద పర్యవసానాలని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్న మాటలే పెద్ద పర్యవసానాలు ఎదుర్కొనేలా చేస్తాయి. చిన్న తప్పటడుగులే పెద్ద పర్యవసానాలను ఎదుర్కొనేలా చేస్తాయి. అందుకే ప్రతిదీ మనం ఎప్పుడైతే రాసుకుంటున్నామో మనకు ఒక ఐడియా ఉంటుంది. నా లైఫ్ ఏంటి, నేను ఏం చేస్తున్నాను, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ కూడా ఒక మంచి స్థితిలోకి మనం ఎదగడానికి ఉపయోగపడతాయి. అర్థమవుతుందా? అప్పుడు మీరు పాత వాటిని చూసుకుంటూ పాత మార్గాలను అబ్జర్వ్ చేస్తూ కొత్త మార్గాల్లో నీట్గా ప్రయాణం చేస్తారు. ఇప్పుడు ఒక రోడ్లో వెళుతూ ఉంటాం, గొంతు అనేది ఉంది, అందులో పడిపోయి బైక్ స్కిడ్ అయిపోయి పెద్ద దెబ్బ తగిలింది, బతికి బట్టగట్టారు. నెక్స్ట్ అదే రోడ్లో వెళుతున్నప్పుడు మీకు బాగా ఏముంటుంది చెప్పండి, ఏముంటుంది? ఒక గుర్తుంటుంది. ఏమని గుర్తుంటుంది? ఇదే దారిలో గోతులో పడ్డ, దెబ్బ గట్టి తగిలింది, చావబోయి బతిక. కాబట్టి ఈ దారిలో వెళుతున్నప్పుడు ఎలా వెళ్ళాలి, ఇక మీదట చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి అని ఒక ఐడియా వస్తుందా, రాదా? వస్తుంది. అలాగే మన గతాన్ని మనం పరీక్షించుకుంటున్నప్పుడు గతకాలపు తప్పుల నుండి చాలా పాఠాలు నేర్చుకోగలుగుతాం. గతకాలపు తప్పుల నుండి పాఠాలు నేర్చుకునేవాడు జ్ఞాని. గతకాలపు తప్పులను కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు అజ్ఞాని.
ఏదైనా సరే ఒక సంఘటన జరిగింది అంటే నా తప్పు ఎంతవరకు ఉంది ఇందులో నా తప్పు ఎంతవరకు ఉంది, నేనేం చేశాను, అసలు ఈ సంఘటన జరగడానికి కారణం ఎవరు, నేనా కాదా, నేను ఇతరులను ఏమైనా నిందించేస్తున్నానా, పనికిమాలిన పనులన్నీ నేను చేసి అదంతా ఇతరుల మీద వేసేస్తున్నానా, ఇతరులను తప్పుపడుతున్నానా, ఇతరులను చెడ్డ చేస్తున్నానా, ఇతరులను నిందిస్తున్నానా, నేను తప్పు చేశానా, ఇవన్నీ ఎప్పుడు ఆలోచించుకోగలుగుతాం? గతాన్ని విశ్లేషణ చేసినప్పుడు ఆలోచించుకోగలుగుతాం. ఆ విశ్లేషణ చేసే గుంపులో మీరందరూ ఉండాలి. అర్థమైందా? సో ఈ సంవత్సరం మీరు ఈ తీర్మానం తీసుకుంటారా? ఎంతమంది తీసుకుంటారు ఈ తీర్మానం? అది నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది అదే. ఈ సంవత్సరం నూతన సంవత్సర తీర్మానాలు. మన క్రైస్తవ్యం నూతన సంవత్సర తీర్మానాలు వదిలేసింది, నూతన సంవత్సర వాగ్దానాల మీద పడింది. అర్థమైందా? నూతన సంవత్సర వాగ్దానాలు ఏటేటా కొత్తగా ఇవ్వడు దేవుడు. నిబంధన స్థిరపరచబడిపోయింది ఆల్రెడీ. పాయింట్ అర్థమైందా నీకు? ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అంటే అందరికీ ఒకటే నిబంధన, యూనివర్సల్ లా అందరికీ ఇచ్చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఏటేటా కొత్త వాగ్దానాలు ఏమైనా పరలోకం నుంచి వచ్చి ఇందులో ప్రింట్ చేపిస్తున్నారా? ఉండవు. ఇందులో ఉన్నవే వాడు ప్రింట్ చేసి మీకు అమ్ముతాడు. మీరు అవి తీసుకుని ఇది నాది లాటరీ పద్ధతిలో వాగ్దానాల కోసం చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు. చిలక జోస్యం చెప్పించుకునే వాళ్ళు బెటర్ మీకంటే. ఈ వాగ్దానాల కోసం చర్చిలకు వెళ్ళే వాళ్ళకంటే కూడా ఆ చిలక జోస్యం చెప్పించుకునే వాళ్ళు బెటరు. ఎందుకంటే ఆ చిలక జోస్యం చెప్పేవాడు చిలకని వచ్చి ఏదో కాగితం తీయమంటాడు అతను బతుకు తెరువు కోసం. అలా తగలడ్డాం మనం కూడా. ఇవన్నీ మనవే. మళ్ళీ ఎవరో స్పెషల్గా మనకు పంచిపెట్టివ్వాల్సిన అవసరత లేదు. అర్థమైందా? పోనీ ఇందులో ఏమైనా నీ ఆస్తి అంతటిని అమ్మి బేదలకి ఇమ్మి నన్ను వెంబడించాను ఏమైనా రాస్తారా? రాయరు. ఇదిగో ఉగ్రతను నీ మీదకి పంపబోచున్నాను ఆ మాట మరి బైబిల్లోనే ఉందా? రాస్తారా? రాయరు. నువ్వు మారు మనసు పొందని ఎడలు నేను మంచం పట్టిస్తాను బిడ్డ, రాస్తారా? ఉందా లేదా మరి బైబిల్లో ఆ మాట? ఉంది, కానీ రాయరు. ఎందుకు రాయరంటే రాస్తే నువ్వు తీసుకోవు, కొనవు. అందులో ఉన్నవన్నీ ఏమి రాయాలి? ఇప్పుడు నీకు నచ్చేవి నువ్వు మెచ్చేవి రాయాలి. నువ్వు ఎంత పుచ్చిపోయి బతుకుతున్నా నీకు నచ్చేవి నీకు మెచ్చేవి మాత్రమే వస్తాయి అందులో. నీకు తెలుసు నువ్వు పుచ్చిపోయి బతుకుతున్నావని, అయినా కూడా నువ్వు తీగానే ఏమొచ్చింది నీకు? మంచిది వచ్చేసింది. నిన్ను అభివృద్ధి చెందిస్తాను, ఆశీర్వదించేస్తాను, దీవించేస్తాను, నిన్ను కొండ మీదకి ఎక్కించి తోహించేస్తాను. అలాంటివి నచ్చుతాయి నీకు. వాస్తవానికి మన లైఫ్ అలా ఉందా లేదా, ఇది మనకు సూట్ అవుతుందా అవదా, ఇవేం ఆలోచించాం. కాబట్టి వాగ్దానాల వ్యాపారాన్ని పక్కన పెట్టండి. మనకు ఆల్రెడీ చాలా వాగ్దానాలు ఉన్నాయి ఇందులో. ఎవడు అమ్మినా అమ్మకపోయినా అది నీదే. నువ్వు దేవుని కోసం బ్రతికితే నీకు ఆ మొక్క ప్రింట్ చేసి ఎవడ అమ్మక్కర్లా. అది నీది, నాది, మనందరిది. తండ్రికి పక్షపాతం లేదు, అందరికి ఇచ్చేసాడు ఒకటే వాగ్దానం, నీకు నాకు మనందరికీ. నా సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటానన్నాడు ఈ వాగ్దానం ఒక్కరిదా అందరిదా? పరలోకాన్ని మీకు ఇస్తానన్నాడు ఈ వాగ్దానం ఒక్కరిదా అందరిదా? నిత్య జీవానికి మిమ్మల్ని తీసుకెళ్తాను వాగ్దానం అందరిదా ఒక్కరిదా? అందరిది. పాపక్షమాపణ నేను మీకు అనుగ్రహిస్తాను, నువ్వు మారు మనసు పొందితే అందరిదా ఒక్కరిదా? అందరిది. నువ్వేమి విత్తుతున్నావో ఆ పంటను కోస్తావు, అందరిదా ఒక్కరిదా? అందరిది. నా యందు విశ్వాసం ఉంచినవాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు, అందరిదా కొందరిదా? అందరిది. ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏం ధరించుకుందుమా అని చింతించకండి, నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహింపబడును, అందరిదా కొందరిదా? స్పెషల్గా నువ్వు ఒక్కదానివే రాసి తీసుకుని ఒక్కటే నా బ్రతుకులో జరగాలని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు అలాగా? ఆ ఇల్యూజన్లో ఎందుకు పడిపోతున్నావు? ఈ మోసాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు చాలామంది సేవకులు? తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, లేదా ఆచారం అని చేస్తున్నారా? ఏ విధమైనటువంటి ఎవిడెన్స్ ఉంది బైబిల్లో దానికి? ఒక వచనం అనుకూలంగా ఉన్న వచనం తీసి లాటరీ పద్ధతులు ఇచ్చేస్తే అందరికీ మంచివి ఇచ్చినప్పుడు అందరికీ మంచివే తగులుతాయి, అంతేనా? ఒక బౌల్లో అన్నీ ఎర్రబంతులు వేసాం, ఎర్రబంతులు, రెడ్ బాల్స్. అందరినీ తీసుకోమన్నాం, అందరికీ రెడ్ బాల్సే వస్తాయి. ఎందుకంటే నేను వేసినవన్నీ ఏ బాల్స్? రెడ్ బాల్సే. నీకు వైట్ బాల్ ఎలా వస్తుంది? ఇంక అందులో వస్తుందా? రాదు, అసలు వచ్చే ఛాన్సే లేదు. ఎందుకని అసలు వేయలేదు, అందులో వైట్ బాల్ వేయలేదు, అన్ని రెడ్ బాల్సే వేశాను. నువ్వు తీస్తే నీకు రెడ్ బాలే వస్తుంది. ఇప్పుడు వాగ్దానాలన్నీ మంచి వేస్తారా చెడ్డ వేస్తారా? అందరికి అనుకూలంగా ఉన్నవి రాసేస్తారు, అప్పుడు నీకు అనుకూలంగా ఉన్నవే వస్తాయి. అదే నీకు అనుకూలంగా లేనివి కానీ నేను రాశాను అనుకో, నీకు వచ్చింది అనుకో, నువ్వు తీసుకోవు. ఆయన ఈ బ్లైండ్ సెంటిమెంట్లు ఏంటి మనకి? వండర్ఫుల్ కమిట్మెంట్ దేవుడి దగ్గర తీసేసుకున్న తర్వాత బ్లైండ్ సెంటిమెంట్లు ఏంటి? సో నో మోర్ బ్లైండ్ సెంటిమెంట్స్. అందులో ఉండకండి. ఆ మాయాజాలలో నుంచి బయటికి వచ్చి సత్యాన్ని సత్యంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సత్యాన్ని వెతకండి, జ్ఞానాన్ని వెతకండి, దేవుని సన్నిధిని వెంటాడండి, వెంబడించండి, నేర్చుకోండి, బలపడండి, స్థిరపడండి. ఆయన ఇవ్వాల్సింది నీకు ఇస్తూనే ఉంటాడు.
నేను ఎప్పుడు ఏ వాగ్దానాలు తీసుకోలేదు. నన్నేమి నా తండ్రి విడిచిపెట్టలేదు. నన్ను ఆయన బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. మొన్న ఒక అబ్బాయి పెళ్ళి అవ్వాలని ఎదురు చూస్తున్నాడంట. 35 ఏళ్ళు వచ్చేసి ఇంకా పెళ్ళి అవ్వలేదంట. వాగ్దానం కోసం వెళ్తే నీ పిల్లలు నీ భోజన బల్ల చుట్టూ కూర్చుంటారని ఉంది. నా బతుకు సంతకెల్లా పెళ్ళే లేదంటే ఇప్పుడు పిల్లలో భోజనం బల్ల అనుకుంటున్నాడు అతగాడు. సో కాబట్టి ఇప్పుడు ఆ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు కూర్చుంటారన్నది అందరికి వచ్చింది. ఇంకో విచిత్రం చెప్పనా, ఒక ఆయన భార్య చనిపోయింది, పిల్లలేమో వృద్ధాశ్రమంలో పడేశారు, వృద్ధాశ్రమంలో కాలం గడుపుతున్నాడు. అతనికి కూడా అదే వాగ్దానం, నీ పిల్లలు నీ భోజనం బల్ల చుట్టూ ఉంటారు. పిల్లలు భోజనం బల్ల చుట్టూ లేరు, ఆల్రెడీ వదిలేసిపోయారు. ఏకాకులకి ఇవే వచ్చినాలు, అనాథలకి ఇవే వచ్చినాలు, పెళ్ళి అవ్వలేని వాళ్ళకి ఇవే వచ్చినాలు, అందరికీ అదే వచ్చింది. నా బైబిల్లో ఉంది అది, నాకు ఇంకొకటి మొక్క తీసి అమ్మక్కర్లే, నా బైబిల్లో అదే ప్రింట్ చేశాడు. ఇంటికి వెళ్ళి బైబిల్ ఓపెన్ చేస్తే ఆ వచ్చిన వాడు కనబడుతుంది నాకు. ఆ మొక్క తెచ్చి ఇందులో పెట్టుకుని ఇది నెరవేరాలని మళ్ళీ సంవత్సరం అంతా ప్రార్థన చేయాలి. ఇది ఎక్కడ వింత, అసలు దేవుడు ఒకసారి వాగ్దానం చేసిన తర్వాత మళ్ళీ నెరవేరాలని నేను ప్రార్థన చేయడం ఏంటి? ఆయన ఇచ్చేసాడు కదా. నీకు పిల్లని ఇచ్చేస్తున్నానని చెప్పాను, వచ్చి పెళ్లి చేసుకోవాలి అంతే, అంతేనా? మళ్ళీ పిల్లని ఇవ్వాలని సంవత్సరం అంతా ప్రార్థన చేయడం ఏంటి? నీ చుట్టూ తిరగడం ఏంటి? అంతేనా కదా? నా పాయింట్ అర్థం చేసుకోండి. దేవుడు వాగ్దానం ఇచ్చేసాడు నీకు, మళ్ళీ సంవత్సరం అంతా అది అట్టే పెట్టుకుని ప్రార్థన చేసే పనే ఉంది, ఇచ్చేసాడు కదా. సో కాబట్టి కొన్ని మనవి కావు, కొన్ని ఏమో పాత నిబంధన భక్తులు ఉంటాయి, కొన్ని మనం ఉంటాయి. ఏది పడితే తీసేసుకుని కలగబొలగం చేసి మనం రాసేసుకుని పూసేసుకుని తిరుగుదామంటే కుదరదు. సత్యాన్ని సత్యంగా అర్థం చేసుకోండి, సందర్భానుసారంగా బైబిల్ చదవడం నేర్చుకోండి. వాగ్దానాలు యూనివర్సల్గా మనకు ఉన్నాయి. ఆయన మనల్ని విడువడు, ఎడబాయుడు. మన వాగ్దానాలు మనకి ఎప్పటికీ అలాగే ఉంటాయి. నువ్వు దేవుని కోసం బ్రతుకు, అవన్నీ వచ్చి నీ ఒడిలో పడతాయి. నీకు ఎవడో రాసి ఇవ్వక్కర్లేదు, అవి ఖచ్చితంగా వచ్చి నీ ఒడిలో పడతాయి. చెప్తుంది బైబిల్, చెప్తుంది, రాసి పెట్టుకో. ఆ వాగ్దానాలన్నీ నీవే, అవి ఎవ్వడు నీ యొద్ద నుండి దొంగిలించలేడు. అర్థమైందా? నిన్ను హెచ్చిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు, సంరక్షిస్తాడు, పోషిస్తాడు, స్వస్థపరుస్తాడు, శక్తినిస్తాడు, బలాన్ని ఇస్తాడు, ఉన్నత శిఖరాల మీద నిలబెడతాడు. నిజాయితీ, నీతి ఆయన ఎదుట కాపాడుకో, యథార్థంగా భక్తి చేయి, నమ్మకంగా ఉండు, నీ యొక్క నమ్మకత్వాన్ని ప్రదర్శించు. ఆయన నిన్ను త్రోసివెయ్యడు. కాబట్టి ఇది వాగ్దానాలు తీసుకునే సమయమా, తీర్మానాలు చేసుకునే సమయమా? అసలు వాగ్దానాలు నెరవేరాలంటే నీ బ్రతుకులో తీర్మానాలు ఉండాలి. తీర్మానాలు లేకపోతే వాగ్దానాలు ఉండవు బిడ్డ, నెరవేరవు. ఆ వాగ్దానాలు కూడా యూనివర్సల్ వాగ్దానాలు. ఈ యూనివర్సల్ వాగ్దానాలు నెరవేరాలన్నా కూడా నీ బ్రతుకులో, నా బ్రతుకులో ఏముండాలి? తీర్మానాలు ఉండాలి. దేవుని కొరకు చక్కటి తీర్మానం తీసుకోవాలి. ఈ సంవత్సరం ప్రభువా, నాకు ఇవ్వబడిన ఈ సంవత్సరం నేనేమి చేయగలను? అసలు నేనేం చేశాను? గతంలో 1 ఇయర్ దాటేసి వచ్చాను, 365 రోజులు మింగేశా, ఏం చేసి వచ్చా? ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏం చెయ్యగలను? ఇది కదా మనం ఆలోచించాల్సింది. దాన్ని తీర్మానం అంటారు, వాగ్దానం అనరు. వాగ్దానం దేవుడు చేస్తాడు, తీర్మానం నువ్వు తీసుకోవాలి. నువ్వు తీర్మానం చేస్తే ఆయన యూనివర్సల్ వాగ్దానాలు అందరి ఎడలా సమానంగా నెరవేరుస్తాడు. వర్షం అందరికీ సమానం, దేవుడే కురిపిస్తాడు. సూర్యుడు, వెన్నెల అన్నీ సమానం, దేవుడే పంపిస్తాడు. అలాగే ఆశీర్వాదం దేవుడిస్తే ఎవరికైనా ఒకలాగే ఉంటుంది. ఆయన నిన్ను ఆశీర్వదించగల సమర్థుడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు. విడువడి ఎడబాయుడన్న మాట నీకొక్కడికేనా? నీకొక్కదానికేనా? నాకు రాదా అది? ఇంకొకరికి ఇవ్వడానికి అవకాశం లేదా? అది ఇస్తాడు. కాబట్టి మన బ్రతుకుతో ఆయనను సంతృప్తి పరిస్తే ఆయన మనకు తెలియకుండానే ఎన్నో మేలులు మన బ్రతుకుల్లో జరిగిస్తాడు. అందుకే నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అన్నాడు భక్తుడు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఎన్ని ఉపకారాలు తండ్రి నా బ్రతుకులో జరిగించావు? 1, 2, వేలల్లో, వందల్లో నా బ్రతుకుల్లో నీవు చేసినటువంటి ఉపకారాలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. అప్పుడు నా తీర్మానమే జరగాలి తప్ప నీ వాగ్దానం కోసం నేను మోసపూరితమైన మార్గాలలోనికి వెళ్ళకూడదు. మనందరికీ తెలుసు, అయినా కూడా కొన్ని సందర్భాల్లో మనకి బుర్ర పనిచేయదు. మంచివన్నీ రాశారు, కొట్లు అమ్మే తెచ్చారు ఆ వాగ్దానాలు. రాజమండ్రిలో బోల్డన్ని బుక్ షాపులు ఉంటాయి, బైబిల్ బుక్ షాపులు. అక్కడికి వెళ్ళండి, వాగ్దానాలు కావాలంటే అడగండి, ఏ రేటు వాగ్దానాలు కావాలంటాడు ఆయన. నేను సరదాగా అడిగాను ఒకసారి, సార్ వాగ్దానాలు ఉన్నాయండి మన దగ్గర? ఉన్నాయండి. ఏ రేట్లో కావాలని అన్నాడు. అప్పుడే మనం అర్థం చేసుకోవాలి వాగ్దానం ఎలా కావాలట, ఏ రేట్లో కావాలని అడిగాడు నన్ను ఆయన. ఏ రేట్లు ఉన్నాయి సార్ మీ దగ్గర అన్నాను. 5 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు ఉన్నాయి, 15 రూపాయలు ఉన్నాయి, 50 రూపాయలు కూడా ఉన్నాయి, వీఐపీల కంట.
ఏంటది? విఐపీలకి. అంటే కొంచెం కవర్లో పెట్టి గోల్డ్ కోటింగ్ వేసి ఇస్తారనమాట. కొంచెం రిచ్గా ఉంటాయి అవి. అవి విఐపీలు తీసుకుంటారు. మామూలు నీకులాగా నాకులాగా సాదాసీదాగాళ్ళు ఉంటాం కదా, మనకు 5 రూపాయలు వాగ్దానాలు సరిపోతాయి. అంటే నేల టికెట్ కావాలా, బెంచీ కావాలా, కుర్చీ కావాలా, రిజర్వేషన్ కావాలా? అంటే నీ స్థాయిని బట్టి నేల టికెట్ బ్యాచ్ అయితే నేల టికెట్లో కూర్చో, బెంచీ అయితే బెంచీలో కూర్చో, కుర్చీ అయితే కుర్చీలో కూర్చో, బాల్కనీ అయితే బాల్కనీలో కూర్చో. అంతేనా? దేవుడు కూడా అంతేనా? దేవుడు కూడా అంతేనా? బైబిల్ ఎవడు కొనుక్కుంటాడో వాడి దగ్గర వాక్యం ఉంటుంది. ఎవడు చదువుతాడో వాడి హృదయంలోనికి దేవుడు వస్తాడు. ఎవడు అంగీకరిస్తాడో వాని హృదయంలో దేవుడు చిరస్థాయిగా నిలిచి ఉంటాడు. అందుకే సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము, నీ వాక్యమే సత్యము. ఇంత క్లియర్గా బైబిల్లో ఉన్న తర్వాత మనం ఏంటండి మనల్ని మనమే మోసం చేసుకుంటూ అదేదో పంచిపెట్టారు వెళ్ళి. మళ్ళీ చూడండి ఎలా కలిపి తీస్తుంది ఒక ఆవిడ. ఏం చేసి కలుపు, బాగా కలుపు, పులిహోర కలుపు, కలిపి తీయాలట ఒకటి. తీసిన తర్వాత మళ్ళీ ఇలా చూసుకుంటుందట, తుచ్ ఇది బాగాలేదు, మళ్ళీ కలిపి ఇంకోటి తీద్దాం. లాటరీ టికెటా కలిపి తీయడానికి? చూడండి ఎంత మోసం. తెలిసేళ్ళకే ఇది మోసం అని తెలుసు, అయినా కూడా అందులోనే పడతాం వెళ్ళి. కాబట్టి నా మాట వినండి, వాగ్దానం ఒకడు మనకు అమ్మేది కాదు, దేవుడు మనకు ఫ్రీగా ఇచ్చేది. అది నీ తీర్మానం మీద ఆధారపడి ఉంటుంది. తీర్మానం లేని చోట వాగ్దానం పని చెయ్యదు. గెట్ మై పాయింట్. తీర్మానం లేని చోట వాగ్దానం పని చెయ్యదు. మారు మనసు లేదు, రక్షణ రాదు. మారు మనసు లేదు, క్షమాపణ రాదు. బాప్తిస్మం పొందలేదు, నిత్య జీవానికి వెళ్ళలేవు. దేవుని పని చెయ్యలేదు, దేవ గ్రంథంలో నీ పేరు ఉండదు. అర్థమైందా? అందుకే సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. దేవుని పని నేను చెయ్యను అంటావా, నీకు జీవగ్రంథంలో చోటు లేదు అంటాడు. నువ్వు ఆయన పని చెయ్యాలి. ఎందుకంటే నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉంది, గనుక మీ భారం నేను మోస్తాను, నా భారం మీరెత్తుకోండి అన్నాడు ఆయన. నా కాడి సులువుగా నా భారం తేలిగ్గా ఉంది కనుక మీ భారం నాకు అప్పగించండి. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అన్నాడు ఆయన. కాబట్టి పని చెయ్యను అంటావా, జీవగ్రంథంలో పేరు ఉండదు, చోటు ఉండదు. కాబట్టి పని చేసి జీవగ్రంథంలో చోటు సంపాదించుకోవాలి. ఇవన్నీ కూడా తీర్మానంతో వచ్చే వాగ్దానాలు. తీర్మానం లేకపోతే ఏం రావట్లేదమ్మా, వాగ్దానం రావట్లేదు. జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండబెట్టుకుంటాను. అక్కడ జయించువాడు అనేది తీర్మానం అయితే, నా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాను అనేది వాగ్దానం. ఈ సింహాసనం మీద కూర్చోవాలనే వాగ్దానం నీ బ్రతుకులో నా బ్రతుకులో నెరవేరాలంటే మనం ఏం చేయాలి? జయించాలి. ఆబ్వియస్లీ జయించకపోతే, ఆ తీర్మానం తీసుకోకపోతే వాగ్దానం మన బ్రతుకులో నెరవేరదు. ఇంత క్లియర్గా బైబిల్ చెబుతుంటే ఇంకా మనం మోసంలో కూర్చుంటే ఎలాగ, లాటరీ పద్ధతిలో తీసేస్తా అది నాకు వచ్చేస్తుంది అంటే ఎలాగది? ఆలోచించండి ఒకసారి. నేనైనా మీకేం మర్మంగా చెప్పట్లేదే, అట్టిపండొలిచి నోట్లో పెట్టినట్టు చక్కగా విభజించి విడమరిచి చెప్తున్నా. ఇంతగా చెప్పినా కూడా కొంతమంది అర్థం చేసుకోరు. పైపచ్చి ఏమంటారు తెలుసా, ఈయనకి ఇదే పని అండి, మమ్మల్ని అస్తమాని ఏదో అంటుంటాడు. మరి అవును, మరి నువ్వు నేను తోటికోడళ్ళం కాబట్టి నీకు నాకు తగాదాలు ఉంటాయి. ఈయనకి ఇదే పని అండి, అస్తమానం మమ్మల్ని ఏదో అనకపోతే నిద్ర పట్టదండి. ఏంది ఇది? నువ్వు బాగుపడాలన్న బాధ, నువ్వు మారాలన్న ఆశ, నువ్వు సత్యం తెలుసుకోవాలని నాకు కోరిక. లేకపోతే ఏంటి నీకు నాకు ఏమైనా తగువా? ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం నాకు దేవుడిచ్చినటువంటి వరం. అది ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్తున్నప్పుడు నువ్వు వినాలి, మారాలి. నేను దేవుని సేవకుడిగా మాట్లాడుతున్నాను, దేవుని ప్రతినిధిగా మాట్లాడుతున్నాను, ఆయన సత్యవాక్యాన్ని ఉపదేశిస్తున్నాను, ఆయన సన్నిధిలో రోషం కలిగి పౌరుషం కలిగి నిలబడి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అవును, ఇతడు సత్య సంబంధి అయిన దైవ సేవకుడు, ఆయన నాకు బోధిస్తున్నాడు, నేను నేర్చుకోవాలి, మారాలి, బలపడాలి, స్థిరపడాలి. నువ్వు నేర్చుకోవాలి. అంతేగాని నాకు ఏదో నీ మీద కోపం ఉన్నట్టు, నీ మీద ఏదో కక్ష ఉన్నట్టు, నేను మాట్లాడినట్టు నువ్వు ఫీల్ అయితే ఎలా కుదురుతుంది? అలా అర్థం చేసుకోకూడదు. ప్రేమ ఉన్న చోటే ఏముంటుంది? ఖండించడం ఉంటుంది, గద్దించడం ఉంటుంది, బుద్ధి చెప్పడం ఉంటుంది. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడట. మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడట? గాయమే చేస్తాడు. నీకు గాయం నచ్చలేదనుకో మాయమైపోతావు. అర్థమైందా? గాయం నచ్చితే ఖాయంగా ఉంటావు, గాయం నచ్చకపోతే మాయమైపోతావు.
అది నీ విజ్ఞత మీద, వివేకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, తీర్మానమా వాగ్దానమా? మొదట తీర్మానమా వాగ్దానమా? తీర్మానమే. తీర్మానం లేకపోతే ఏమి లేదు, వాగ్దానం లేదు. తీర్మానం లేని వాగ్దానం చెల్లదు. తీర్మానం లేని వాగ్దానం చెల్లదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా? ఒక ఆవిడ కొత్త సంవత్సరం ప్రార్థనకి వెళ్తున్నానని బంధువులు ఆవిడ ఇంటికి వస్తే తీసుకొచ్చిందట. ఆవిడకి మారు మనసు లేదు, రక్షణ లేదు, ఏమీ లేదు, ఇంకా బాప్తిస్మో లేదు, బతుకులో మార్పు లేదు, ఇంకా పాపంలోనే ఉంది. అలాంటి దుస్థితిలో పడుందట ఆవిడ. అలాంటి దుస్థితిలో పడున్న ఆవిడని తీసుకొచ్చిందట. తీసుకొస్తే ఆవిడకు కూడా వాగ్దానం వచ్చేసిందట. ఏమని? నాతో కూడా నా సింహాసనమందు నిన్ను కూర్చుండబెట్టుకుంటానని. ఆవిడని కూడానా? చూసారా? అంటే ఎందుకు రాదండి? ఇప్పుడు మీరు ఇక్కడ బానేసి ఆ డబ్బా పట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళండి, ఎవడొకటి తీసుకోమనండి, ఆడికొస్తుంది. తీసుకున్నాడుకు రాదా? ఆ డబ్బా ఎక్కడ తిప్పుతున్నాం? వాగ్దానాల డబ్బా. ఆ డబ్బా పట్టుకు బయట తిరగండి, రోడ్డు మీదకి వెళ్ళిపోండి, వచ్చే బస్సులు ఆపేయండి, లారీలు ఆపేయండి. బాబు ఒక వాగ్దానం తీసుకో బాబు, లాటరీ అంటే తీసుకుంటాడు ఏదో ఒకటి. ఏమొచ్చింది బాబు నీకంటే, ఇదిగో నా సింహాసనం మీద నేను కూర్చోబెట్టుకుంటానని రాసి పడేస్తే అదే వస్తుంది. అవునా కాదా? సో కాబట్టి మాయలోకి వెళ్ళకండి, ఇల్యూజన్లోకి వెళ్ళకండి, భ్రమలోకి వెళ్ళకండి, సత్యంలో నిలబడండి, సత్యాన్ని అర్థం చేసుకోండి. ఈ సేవకుడు ఏం బోధిస్తున్నాడో ఒకసారి మనసు పెట్టి వినండి, మీరు మారిపోతారు. ఈ ప్రసంగం వింటే వాళ్ళు మారిపోతారు, మనసు పెట్టి వింటే. కానీ వినరు కాబట్టే ఇంకా అలాగా మాయలో కొట్టుకుపోతారు. పైపెచ్చి మళ్ళీ అక్క నీ వాగ్దానమే చూపి, నా చూసావా, నీకు వచ్చిందక్క, నాకు ఇది వచ్చిందక్క. తమ్ముడు నీదేం తమ్ముడు, ఇదే తమ్ముడు, నాది ఇదిగో తమ్ముడు. ఎత్తి కథ. సో కాబట్టి తీర్మానం ఇంపార్టెంట్, రైట్. ఆ తీర్మానాల గురించి చూసి మనం ముగించుకుందాం. తీర్మానం అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీరు చూస్తే ప్రియమైన దేవుని సంగమా, కొన్ని విషయాలు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. తీర్మానం అనేది ఎలా ఉంటుంది? తీర్మానం అనేది దేవునితో సహవాసం చేస్తేనే వస్తుంది. హోషియా గ్రంథం 11వ అధ్యాయము, హోషియా గ్రంథం 11వ అధ్యాయము, హోషియా గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనం జాగ్రత్తగా చూద్దాం. హోషియా గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనం. నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానము చేసుకుని ఉన్నారు, మహోన్నతుని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడును యత్నము చెయ్యడు. చూసారా ఎంత క్లియర్గా ఇక్కడ దేవుని మాట కనబడుతుందో. వీళ్ళ తీర్మానం ఏంటట? వీళ్ళ తీర్మానం ఏంటి? నన్ను విసర్జించాలని నా జనులు తీర్మానం తీసేసుకున్నారు. ఒక తీర్మానం చేసుకున్నారట, నేను యెహోవాను విసర్జించాలి, నేను ప్రభువును విసర్జించాలి, నేను పరలోకపు తండ్రికి దూరంగా జరగాలి, పరిశుద్ధాత్మ గద్దింపును తృణీకరించాలి, ఆ గద్దింపు నుండి పక్కకి తొలగిపోవాలన్న తీర్మానం వీళ్ళు తీసేసుకున్నారు. ఏమని తీసుకున్నారంటే నన్ను విసర్జించాలనే తీర్మానం మనసులో బలంగా నాటుకుపోయింది. అందుకే దేవుని సన్నిధికి రారు, దేవుని వాక్యం వినరు, దేవుని పని చేయరు, దేవుని ఆశీర్వాదాలు పొందుకోరు. వాళ్ళు లోకమాయలో, లోకాశల్లో బ్రతుకుతూ ఉంటారు. తీర్మానం అలాంటిదట, దిక్కుమాలిన దౌర్భాగ్యపు తీర్మానం. అంటే దేవుని విడిచి తీసుకున్న ఏ తీర్మానమైనా అది బూడిదలో పోసిన పన్నీరు. దేవునినే విసర్జించాలని తీసుకున్నటువంటి తీర్మానం నరకానికి దారి తీసేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిని కలగజేస్తుంది. సో కాబట్టి వీళ్ళు తీసుకున్నటువంటి తీర్మానం అలాంటి దుష్ట తీర్మానం అనమాట. ఇది దుష్టుడు ప్రేరేపణ వల్ల కలిగినటువంటి తీసుకున్నటువంటి తీర్మానం. అయినప్పటికీ దేవుడి ప్రేమ చల్లారక ఆయన మహోన్నతుడి తట్టు చూడండి అని ప్రవక్తలు వెళ్ళి పిలిచారట. దేవుడే పంపించాడు ప్రవక్తల్ని, దేవుడే పంపించాడు ప్రవక్తలు. దౌర్భాగ్యులారా, మీరు ఇలాంటి తీర్మానాలు తీసుకోకండి, దేవుని సేవకుడు వచ్చి చెప్తున్నాడు కదా, ఆయన మాట వినండి, లోబడండి, తిరిగి దేవుని సన్నిధికి రండి, ఆయన మాట వినండి, ఆయన మార్గాల్లో నడవండి అని దేవుని సేవకుడి ద్వారా దేవుడు పిలిపించినా, ప్రవక్తలు వెళ్ళి పిలిచినా ఆ మూర్ఖుల హృదయాలలో ఏం రాలేదంట? మార్పు రాలేదట. ఎందుకంటే భ్రష్టు పట్టిపోయిన హృదయం, వాత వేయబడిన మనస్సాక్షి, ఇంకా అది మారదు, అది మూర్ఖ హృదయం అది. అందుకే ఆ మార్పు లేక ఇలాంటి చెత్త తీర్మానాన్ని తీసుకున్నారు. యెహోవాను విసర్జించాలి అనే తీర్మానం తీసుకున్నారు, దేవునిని విసర్జించాలి అనే తీర్మానం తీసుకున్నారు. నష్టమా లాభమా? ఇప్పుడు పనికి మాలిన తీర్మానం. మరి ఎలా ఉండాలి తీర్మానాలు? చూడండి ఒకసారి జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే దేవుని తీర్మానాలు అర్థం చేసుకోవడం ద్వారానే మనం ఏదైనా తీర్మానం తీసుకోగలుగుతాం. దేవుని తీర్మానాలు అర్థం చేసుకోవాలి అంటే ఏంటి? ముందుగా దేవుని వాక్యం మనకి అర్థం కావాలి. దేవుని వాక్యం అర్థమైన వాడు చక్కటి తీర్మానం తీసుకుంటాడు.
దేవుని వాక్యం అర్థం కానివాడు చక్కటి తీర్మానం ఎప్పటికీ తీసుకోలేడు. ఒకరోజు ఒకడు చర్చిలో పాస్టర్ గారు అడిగారట, నాయన ఈ సంవత్సరం ఏం తీర్మానం తీసుకున్నావు నాయన? ఎలా అయినా సరే కృపను నా సొంతం చేసుకోవాలని తీర్మానం తీసుకున్నాడండి అన్నాడట. కృప అంటే ఏ కృపనైనా? దేవుని కృప అనుకున్నారా? దేవుని కృప కాదు, డి కృప. అంటే డి అంటే వాళ్ళ ఇంటి పేరు. ఈ సంవత్సరం ఆడు తీసుకున్న తీర్మానం ఏంటట? డి కృపను ఎలాగైనా సరే ఆడు సొంతం చేసుకోవాలంటే పెళ్లి చేసుకోవాలని తీసుకున్నట్టు తీర్మానం. అసలు అది అలా తీర్మానం అంటారు దాన్ని? దేవుని సన్నిధిలో తీసుకోవాల్సినటువంటి తీర్మానములు అలాంటివి కావు. సో కాబట్టి చూడండి జాగ్రత్తగా, దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా దేవునికి విధేయత చూపించే మనస్తత్వం ఉండాలి. అలాగే సత్యాన్ని అర్థం చేసుకోగలిగే జ్ఞానం, వివేకం ఉండాలి. ముందుగా సత్యం పట్ల ఒక అవగాహన ఉండాలి. సత్యాన్ని నేర్చుకోవాలి. అర్థమైందా? సత్యాన్ని నేర్చుకోవాలి, సత్యం పట్ల ఒక అవగాహన ఉండాలి. చూద్దాం ఒకసారి బైబిల్ గ్రంథాన్ని చూస్తే ఇర్మియా గ్రంథం దయచేసి అందరూ బైబిల్ తెరవండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని. ఇది ఇర్మియా విషయంలో దేవుని చిత్తం. ఇర్మియా విషయంలో దేవుని చిత్తం ఇర్మియా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఇర్మియా తీసుకోవాల్సిన తీర్మానం ఆధారపడి ఉంటుంది దాని మీద. అసలు నా విషయంలో ఆయన చిత్తమేంటో తెలియనప్పుడు నేను ఎలాంటి తీర్మానం తీసుకోగలను? అవునా కాదా? స్పెషల్గా ప్రవక్తలను ఎన్నుకున్నప్పుడు దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచేవాడు. మరి ఇప్పుడు నూతన నిబంధన కాలంలో ఉన్నాం. ఆయన చిత్తం యూనివర్సల్గా బయలుపరచబడింది. నువ్వేం చెయ్యాలో యూనివర్సల్గా చెప్పబడింది. నువ్వు ఎలా బ్రతకాలో చెప్పబడింది. నువ్వు ఏ విధంగా ఆయన పనిలో ఉండాలో చెప్పబడింది. నువ్వు ఎలా ఆయన నామాన్ని మహిమపరచాలో చెప్పబడింది. నువ్వు ఎలా ప్రార్థించాలో, ఎలా ఆయన చిత్తానుసారంగా జీవించాలో అన్నీ కూడా గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఇప్పుడు మొదట ఇర్మియాకి దేవుని చిత్తం తెలిసింది కాబట్టి ఇప్పుడు ఇర్మియా ఏం తీసుకుంటాడు? చక్కటి తీర్మానం తీసుకుంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, గుంటలో తోసేసినా, ఇష్టం వచ్చినట్టుగా ఆయనను కొట్టినా, బాధ పెట్టినా, ఆయన చెప్పాల్సింది చెబుతూ, చేయాల్సింది చేస్తూ, దేవుని మహిమార్థమై జీవిస్తూ ముందుకు కొనసాగాడు. అంటే ఇది మీకు 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 విడమరిచి చెప్తున్నాను జాగ్రత్తగా. అంటే సత్యం ఎంత చక్కగా మన హృదయాల్లోకి వెళితే మన తీర్మానాలు అంత చక్కగా బయటకు వస్తాయన్నమాట. నా పాయింట్ అర్థమైందా? సత్యం ఎంత చక్కగా లోపలికి వెళితే అంత చక్కటి తీర్మానాలు మనం తీసుకుంటాం. ఈ సంవత్సరం నేను ఏం చేయాలి దేవుని కోసం? ఈ సంవత్సరం ప్రభు పరిచర్యలో నేను ఎలా ముందుకెళ్ళాలి? ఈ సంవత్సరం ప్రభువును సంతోషపెట్టే కార్యక్రమాలు నా బ్రతుకులు ఎలా చేయాలి, ఏం చేయాలి, అవి ఎలా జరగాలి? ఇవన్నీ కూడా చిత్తం. సత్యం తెలిసిన వాడు తీర్మానం చక్కగా తీసుకుంటాడు. సత్యం తెలియలేనాడు ఏం తీసుకుంటాడు? ఈ సంవత్సరం ప్రభువా నేను ఇల్లు కట్టాలి ప్రభువా. ఇల్లు కట్టడం అనే తీర్మానమా? దేవుని కొరకు చేసుకునే తీర్మానమా? కాదు. ప్రభా ఈ సంవత్సరం నేను పెళ్లి చేసుకోవాలి, దేవుని కోసం తీసుకునే తీర్మానమా? కాదు. నువ్వు దేవుని కోసం తీర్మానం తీసుకుంటే ఇవన్నీ ఆయన నీకు ఇచ్చే బహుమానాలు. ఆయన నిన్ను విడివడు. నీకేం కావాలో ఆయనకి తెలిసి బహుమానాలు, తీర్మానాలు కాదు. ఈ బహుమానాలు ఎవరి దగ్గర నుంచి వస్తాయి? దేవుని దగ్గర నుంచి వస్తాయి. దేవుని దగ్గర నుంచి నీకు బహుమానం రావాలంటే నువ్వేం చేయాలి? ఆయన కొరకు తీర్మానం తీసుకోవాలి, ఆయన పని కొరకు తీర్మానం తీసుకోవాలి. ఇప్పుడు ఇర్మియా విషయంలో దేవుని చిత్తం ఏంటనేది ఇర్మియాకి అర్థమైపోయింది. ఇదిగో నేను నిన్ను జనములకు ప్రవక్తగా నియమించాను. అంటే ఇప్పుడు చచ్చేంత వరకు ఇతను ఏం చేయాలి? ప్రవక్త పని చేయాలి. చచ్చేంత వరకు ఏం చేయాలి? ప్రవక్త పని చేయాలి. ప్రవక్త పని మానేసి ఇల్లు కట్టుకుంటా, రాజ్యాలు సంపాదించుకుంటా, ద్రాక్ష తోటలు నాటించుకుంటా, భూములు కొనుక్కుంటా, అవి చేస్తా ఇవి చేస్తా అంటే అవి నీకు ఇవ్వాలనుకుంటే ఆయన ఇస్తాడు. కానీ నువ్వు వాటి వెంట పరిగెత్తడం దేవుని చిత్తం కాదు. నీకు అవసరం అనుకుంటే నీకు ఇల్లు ఆయన కట్టి పెడతాడు. నువ్వు ఆయన పని చేయి.
నీకు అవసరం అనుకుంటే నీకు ఏది ఇవ్వాలో ఆయన ఇస్తాడు, బహుమానం అది. అది నువ్వు ఆయన తీర్మానం తీసుకుని నువ్వు ఆయన పని చేయి. ముందు ఆయన చిత్తం తెలుసుకో, ఆయన చిత్తానుసారంగా జీవించడం నేర్చుకో. ఈ సంవత్సరం నేను ఆయన పని ఎలా చేయాలని ఆలోచించు. దానికోసం ఏం తీర్మానం తీసుకుంటావో దాన్ని చెప్పు. అది మానేసి నీ కోరికలు చెబితే ఎలాగా? నా పాయింట్ మీకు అర్థమవుతుందా లేదా? తీర్మానానికి బహుమానానికి చాలా తేడా ఉంది. తీర్మానం ద్వారా బహుమానం నీ జీవితంలోకి రావాలి తప్ప బహుమానమే తీర్మానం అనుకోకూడదు. నువ్వు బహుమానం కొరకు తీర్మానం తీసుకోవడం అనేది వాస్తవం, వాక్యానుసారం కాదు. ఈ సంవత్సరం ఎలాగైనా కృపను సంపాదించుకోవాలన్నట్టు ఉంటుంది. అది వాడు దుర్మార్గుడు, మూర్ఖుడు, అజ్ఞాని. అర్థమైందా? సో అది కాదు అసలు. అదే అలాంటి లోక సంబంధమైన భావజాలం చచ్చిపోవాలి. ఆ అజ్ఞానపు భావజాలం చచ్చిపోవాలి. సో కాబట్టి జ్ఞానాన్ని నేర్చుకునేటప్పుడు మనం ఎంత చక్కగా చూడండి, ప్రతి విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూడండి. నరుని హృదయంలో ఆలోచనలు ఎన్ని పుడతాయట? అనేకములుగా పుట్టును. సామెతల గ్రంథం 19:21. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును. 1, 2, 100 అనుకుంటాం మనం. 100 అనుకుంటాం. ఏం అనుకున్నారో మీరు? సీఎం అయిపోవాలనుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఎమ్మెల్యే అయిపోవాలనుకున్న వాళ్ళు ఉన్నారు. అనుకున్నావా? బోల్డ్ నీ ఇష్టం. ఇంకా అనుకోవడానికి ఏముంది? అడ్డు అదుపు ఏమీ లేదు కదా, ఏదైనా అనుకోవచ్చు. మా ఊరికి ప్రెసిడెంట్ అయిపోవాలనుకుంటావు, అంతేనా? లేదా పెద్ద హీరోయిన్ అయిపోవాలనుకుంటావు, లేదా పెద్ద హీరో అయిపోవాలనుకుంటావు. అది చేసేద్దాం, ఇది చేసేద్దాం, అలా చేసేద్దాం, ఇలా చేసేద్దాం, ఆ ఉద్యోగం సంపాదించేద్దాం, ఈ ఉద్యోగం సంపాదించేద్దాం. చిన్నప్పుడు స్కూల్లో అడగండి చూడండి, పిల్లల్ని పిలిచి ఏమవుతారా? ప్రతోడు లాయరు, డాక్టరు, కలెక్టరు ఇదే చెప్తారు వీళ్ళు. ఎవరే ఎడరు, అందరూ కొందరు అవుతారు. కానీ చెప్పేందుకు మాత్రం ఏమని చెప్తారు? అమ్మాలా ఏమవుతావు అమ్మ లత? నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నాను అండి. నువ్వేమవుదాం అనుకుంటున్నావు? నేనండి ఐపీఎస్ అవుదాం అనుకుంటున్నానండి. నువ్వేమవుదాం అనుకుంటున్నాను? నేను కలెక్టర్ అయిపోదాం అనుకుంటున్నానండి. నేనేమో డాక్టర్ అయిపోదాం అనుకుంటున్నానండి. మా ఊళ్ళో పెద్ద హాస్పిటల్ పెడదాం అనుకుంటున్నానండి. అందరూ ఇలాంటివి చెప్తుంటారు. అంటే ఇప్పుడు నీ పాయింట్ ఏంటంటే, నువ్వు అనుకునే 100 అనుకోవచ్చు, కానీ చివరికి ఎవరి తీర్మానం స్థిరంగా ఉంటుందట? యెహోవా తీర్మానం స్థిరమట. దేవుడు ఇచ్చేదే నీకు వస్తుంది. అంటే అప్పుడు దాన్ని బట్టి ఏం చేయాలి? దేవుని తీర్మానమే స్థిరమైనప్పుడు ఆయన కొరకు పని చేయడానికి నేనేం చేసుకోవాలి? అది కథ. పాయింట్ అర్థమైందా నీకు? ఆయనదే స్థిరమైనప్పుడు నేను ఆయన పనిలో ఉండే విధంగా తీర్మానం తీసుకుంటే ఆయన నాకు ఇచ్చేదాన్ని ఎవడ ఆపలేడుగా. ఇంకా ఇచ్చేది ఆయనేగా, వచ్చేది ఆయన దగ్గర నుంచేగా, వచ్చేది ఆయన దగ్గర నుంచే, ఇచ్చేది ఆయనే, ఇంకెవరు ఆపలేరు దాన్ని. కాబట్టి నేను ఎంత క్లారిటీ కలిగి ఉండాలో చూడండి. ఈరోజు చాలామంది క్లారిటీ లేదు. ఒక పాట పాడతారు, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. అంటే ఎన్ని తలిచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. అంటే చివరికి నీ తీర్మానమే స్థిరం. అవునా కదా? నీ తీర్మానమే స్థిరం. ఏదో అడిగేస్తాం, ఏదో చేసేద్దాం అనుకుంటాం, కానీ అది అవ్వదు. ఏదో ఊహించేసుకుంటాం, కానీ అది అవ్వదు. అంటే చివరికి దేవుని తీర్మానమే స్థిరం అన్న విషయం నీకు అర్థమైనప్పుడు, నువ్వు తీసుకునే తీర్మానం ఆయనకు అనుకూలంగా ఉంటే ఆయన చిత్తం నీ బ్రతుకులో ఖచ్చితంగా ఏమవుతుంది? జరుగుతుంది. దావీదు దేవుని కొరకు బ్రతికాడు, దేవుడు రాజుని చేశాడు. యోసేపు దేవుని కొరకు బ్రతికాడు, చక్కటి తీర్మానాలు తీసుకున్నాడు. దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్నత శిఖరాల మీద నిలబెట్టాడు. సో నువ్వు చక్కటి తీర్మానాలు తీసుకోవాలి. ఇప్పుడు సౌలు తీర్మానం తీసుకున్నాడు, అరే నాయన బలంగా ఉన్నవన్నీ పట్టుకొచ్చేయండి రా అన్నాడు. బలంగా ఉన్నవన్నీ పట్టుకొచ్చేయండి అన్నాడు. తీర్మానమే అది. కానీ యెహోవా తీర్మానానికి విరోధమైన తీర్మానం అది. యెహోవా తీర్మానం ఏంటి? నాయన ఏమి తెచ్చుకోవద్దు, వాటికి ఆశపడొద్దు, వద్దు మనకి అని దేవుని తీర్మానం. అయితే ఇతడు దేవుని తీర్మానానికి వ్యతిరేకంగా తీర్మానం తీసుకొని పైపెచ్చి మళ్ళీ ఏమంటాడు తెలుసా? నిలదీసి అడుగుతుంటే ఏమంటాడు తెలుసా? నీకు బలి ఇవ్వడానికే తెచ్చామంటాడు. ఆయన తీర్మానానికి వ్యతిరేకంగా పనిచేస్తూ, ఆయన తీర్మానానికి వ్యతిరేకంగా నీ సొంత తీర్మానాలు తీసుకుంటూ, ఇదంతా నీ కోసమే చేశానని గాలి మాటలు చెప్తే ఆయన నమ్మేసి నీ ట్రాన్స్లో పడిపోయేంతటి చిన్నవాడైతే కాదు కదా. ఆయన జ్ఞాని కదా. ఆయనను ఎవడు మోసగించగలడు? ఆయనను ఎవడు మాయ చేయగలడు? ఆయనను ఎవడు
తప్పు దారిలోనికి నడిపించగలడు. కనుక ఆలోచించండి. దేవుని యొక్క తీర్మానమే స్థిరము అన్నప్పుడు నీ తీర్మానం ఆయన చిత్తానుసారంగా ఉండాలి. ఆయన చిత్తానుసారంగా ఉండాలంటే నువ్వు ఆయన జ్ఞానాన్ని ఏం చేసుకోవాలి? సొంతం చేసుకోవాలి. చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం చాలా బాగుంటుంది ఈ మాట. 2వ అధ్యాయం 1వ వచనం. అందరూ తీసి చూడండి బైబిల్. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. తీసారా? చదవండి. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరము, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరు కట్టవలనని తీర్మానము చేసుకొని ఏం చేసుకున్నాడట? తీర్మానం చేసుకున్నాడట. ఏంటట? దేవుని మందిరము, దేవుని నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టాలి. నేను దేవుని నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టాలి. అది తీర్మానం. నీ రాజ్య సింహాసనం స్థిరంగా నిలబడుతుంది. వాగ్దానం. చూసావా? నా మార్గాల్లో నువ్వు నడిచావా, నా చిత్తాన్ని నువ్వు నెరవేర్చావా, నీ రాజ్య సింహాసనం స్థిరంగా నిలబడుతుంది. అది ఎవరి వాగ్దానం? ఎవరికి వాగ్దానం? దావీదు కుటుంబానికి. ఎవరిది? దేవుడిది. ఇదే విషయాన్ని దావీదు సొలొమోనుకి చెప్తాడు. ఇప్పుడు అది నువ్వు తీసేసుకోకు. అందులో బైబిల్లోనే ఉంటుంది ఆ మాట. నీ రాజ్య సింహాసనము స్థిరముగా నిలబడును, నీ సింహాసనం అధిష్ఠించడానికి నీ తరములో నీ వంశములో ఒకడు ఉండక మానడు. ఇవన్నీ ఎవరివి? దావీదివి. బైబిల్లో ఉంది కదా, నువ్వు రాసేసుకుని పేపర్లో వేసి తీసేసుకోకూడదు. దాన్ని నీకు సెట్ అవ్వదు. అది అర్థమైందా? అది ఆళ్ళది, మంద కాదు. ఆ క్లారిటీ ఉండాలి. సరే, ఇప్పుడు ఈ సింహాసనం మీద కూర్చుంటాడు అనే వాగ్దానం వాళ్ళ కుటుంబంలో నెరవేరాలంటే వాళ్ళు ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఆ విధమైన తీర్మానాలు తీసుకోవాలి. అవునా? ఇప్పుడు అదే విధంగా తీర్మానం ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు సొలొమోను తీసుకున్నాడా లేదా? అందుకే సొలొమోను మరణించేంత వరకు ఆ సింహాసనం మీద అతనే ఉన్నాడు. సొలొమోను మరణించేంత వరకు ఆ సింహాసనం మీద ఎవరున్నారు? అతనే ఉన్నాడు. అందుకే చూడండి ఎంత చక్కటి తీర్మానం. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలనని తీర్మానము తీసుకున్నాడట. మీరు కూడా దేవుని పిల్లలారా, ఈ సంవత్సరం ఏ తీర్మానం తీసుకుంటున్నారు? తండ్రి, నేను నీ కోసం ఏం చేయాలి? పలానా తీర్మానం తీసుకుంటాను తండ్రి. ఈ సంవత్సరం ఇది చేస్తాను, ఈ సంవత్సరం ఇలా చేస్తాను, ఈ సంవత్సరం అలా చేస్తాను. ఈ రోజే ఇక్కడే మోకరించి మంచి తీర్మానాలు తీసుకోండి. అది నీ బ్రతుకుకు ఉపయోగపడాలి, నీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడాలి, నీ ఆత్మీయ యాత్రకు ఉపయోగపడాలి, నువ్వు అభివృద్ధి పొందడానికి ఉపయోగపడాలి. నేను ఒక వీడియో చూశాను. ఎవరో ముసలైన సుమన్ టీవీ వాళ్ళు అనుకుంటాను ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఏంటి నువ్వు తాగుడు మానేస్తావంటే, ఈ సంవత్సరం నుంచి అస్సలా ఏంటట, ఈ సంవత్సరం జనవరి 1 నుంచి అస్సలు ఒక్క చుక్క కూడా మందు నోట్లోకి పోనివ్వను, కానీ డిసెంబర్ 31 నైట్ మాత్రం పీకల దాకా ఎంతకాలంటే తాగేస్తానంటున్నాడు. ఎంత గొప్ప తీర్మానం. ఆవిడ ముందే తెలియక సప్పట్లు కొడిసింది. సూపర్ 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 అంటుంది. ఈలోగా రెండో మాట చెప్పాడు, డోపర్ అయిపోయింది మొత్తం. తెలియక నిజంగానే మానేస్తున్నాడు అంటున్నాడు అనుకుని చప్పట్లు కొడేస్తుంది. ఈలోగా అన్నాడు అనమాట. లాస్ట్లో చెప్పాడు ఆ మాట. సావు కొబ్బరి చల్లగా చెప్పినట్టు లాస్ట్లో ఏమన్నాడంటే 31 నైట్ మాత్రం పీకల దాకా తాగేసి పడిపోతాను అంటున్నాడు. చూడండి, అలా దిక్కుమాల తీర్మానాలు తీసుకుంటారు జనాలు. అలాంటి తీర్మానాలు కాదు. మనం తీసుకోవాల్సిన తీర్మానం ఎలా ఉండాలో తెలుసా? తండ్రి, ఈ సంవత్సరం నేను నీ కొరకు ఇలా బ్రతకాలనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను. గతంలో ఏదో అయిపోయింది, ఇక మీదట అలా జరగడానికి వీలు లేదు. ఈ సంవత్సరం చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అవుతున్నాను, చాలా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుంటున్నాను, చాలా స్ట్రాంగ్గా పలానా మానేయాలా మానేస్తాను, చాలా స్ట్రాంగ్గా పలానా విషయంలో తల దూర్చకూడదు దూర్చను, పలానా విషయంలో నన్ను నేను సరిదిద్దుకోవాలా సరిదిద్దుకుంటాను. సైకాలజిస్టులు చెప్తారు, సిగరెట్ మానాలనుకుంటేనట 100 మందికి చెప్పమంటాడు ముందు. ఏమని? కొట్టోడికి చెప్పు, ఎక్కడైతే కొనుక్కుంటావు ప్రతిరోజు ఆడి దగ్గరికి వెళ్ళి 100 సార్లు చెప్పి నేను సిగరెట్ మానేస్తున్నాను ఈ రోజు నుంచి అని. అలాగే ఇంట్లో వాళ్ళందరికీ చెప్పు నేను సిగరెట్ మానేస్తున్నానని. బంధువులందరికీ చెప్పు, స్నేహితులందరికీ చెప్పు, అందరికీ చెప్పు, కనబడిన వాళ్ళందరికీ చెప్పమంటాడు. ఎందుకట? కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఎవడు పడితే ఆడు వచ్చి అడుగుతుంటాడు, ఏరా మొన్న ఏది చెప్పావు కదా అని. ఇప్పుడు సైకాలజిస్టులకి తెలియని రహస్యం ఏంటంటే, సిగ్గులేనోడు 100 మందికి చెప్పినా ఆడి బతుకు కుక్కతో కొంకరన్నట్టు ఆడి బతుకు అలానే ఉంటుంది. ఆడు 100 మందికి చెప్పాడండి. ఇప్పుడు 100 మంది మళ్ళీ అడుగుతారు అంతే. ఎరా మొన్న అన్నావు కదరా మానేస్తానంటే అంటాం, మాంతామా మానగలమా అంటాడు. అక్కడితో ఏమైపోయింది? అయిపోయింది. ఈ 99 మందికి అదే చెప్తాడు సిగ్గులేనోడు.
అవును కదా, సైకాలజిస్టులకి తెలియని రహస్యం అనమాట అది. వీడు అంతే వీడు. సో వీడు 100 మందికి చెప్పుకోవడం కాదు, వీడి గట్టిగా చెప్పుకోవాలి. వీడి గట్టిగా చెప్పుకోవాలి. రే ఇక మీదట దాన్ని జోలికి మనం వెళ్ళకూడదు అని చెప్పుకొని ఇక దాన్ని ఏం చేసేయాలి, అక్కడితో కట్ చేసేయగలగాలి. ఆ సామర్థ్యం ఇతని హృదయంలో పుట్టాలి. అలా కాకుండా 100 మందికి చెప్పినా 1000 మందికి చెప్పినా నీ మనసులో లేనప్పుడు ఇంకా నువ్వేం చేస్తావు? ఎక్కడి నుంచి వస్తుంది అది? అవునా కదా? రైట్. సో కాబట్టి ఈ సంవత్సరం తీర్మానాలు ఎలా ఉండాలో మీరు నిర్ణయించుకోండి. ఏం చేద్దాం నిర్ణయించుకోండి. ఇర్మియాలాగా, ఎహెజ్కేల్ లాగా, దానియేలు చూడండి. దానియేలు తీర్మానాలు ఎంత బాగున్నాయో. దానియేలు తీర్మానాలు, రాజు ఇంట్లోకి వెళ్ళాడు. కానీ యూదులకు ఒక ఆచారం ఉంది, నిష్ట, భోజనపు నిష్ట ఉంది యూదులకి. మనకు లేవు సుమా. మన క్రైస్తవులు ఒక దేశానికి చెందిన వాళ్ళు కాదు, అన్ని దేశాల్లో ఉంటారు. అందుకే మీకు చెప్పాను, మణిపూర్లో కొంతమంది క్రైస్తవులు కుక్కలు తింటారు. మణిపూర్లో కొంతమంది క్రైస్తవులు ఏం తింటారు? కుక్కలు తింటారు. కానీ బైబిల్ ప్రకారం, పాత నిబంధనల లెక్కల ప్రకారం కుక్కలు తినకూడదు, కానీ వాళ్ళు తింటారు. పందులు తింటారు, పాత నిబంధనల లెక్కల ప్రకారం పందులు తినకూడదు, కానీ వాళ్ళు తింటున్నారు. మరి వాళ్ళు క్రైస్తవులే. మన వాళ్ళు చాలామందికి వాళ్ళు సాయం కూడా చేసాం వెళ్ళి, మణిపూర్ వెళ్ళి. కాబట్టి భోజనపు నిష్ట క్రైస్తవుడికి ఇప్పుడు లేదు, యూదుడికే ఉంది. మనకి ఏ భోజనపు నిష్ట లేదు. నువ్వు ప్రార్థన చేసుకుని ఏదైనా తినొచ్చు. కానీ దానియేలుకు ఉన్నప్పుడు దానియేలు ఏం చేశాడు తెలుసా? ఆ రాజు బల్ల మీద ఉన్న ఆ అపవిత్ర పదార్థాలు, అంటే పంది మాంసం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ సముద్రపు చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు, ఇలాంటివి వాళ్ళు తింటారు. సొరపిట్టు కావచ్చు, వాళ్ళు తింటారు. మేము తినకూడదని ఒక చక్కటి తీర్మానం తీసుకుని, ఎందుకంటే అప్పటికి ఇంకా నిబంధన మారలేదు దానియేలు కానానికి. కొర్నేలు దగ్గరికి వచ్చాక పేతురుకి చెప్తాడు, నాయన దేవుడు పవిత్రము చేసిన వాటిని నువ్వు అపవిత్రంగా ఎంచొద్దు కాబట్టి నువ్వు ఇక మీద తినంటాడు. సో కానీ అక్కడ తినడానికి లేదు, అప్పటికి ఇంకా నిబంధన మారలేదు. కాబట్టి దానికి కట్టుబడాలి, ఆ తీర్మానానికి కట్టుబడాలి. దానియేలు కట్టుబడ్డాడు ఆ తీర్మానానికి. ఇలా భక్తులు చాలామంది వాళ్ళ తీర్మానాలు తీసుకున్నారు, ఆ తీర్మానాలు కట్టుబడ్డారు. సొలొమోను తీర్మానం, యోబు గారి తీర్మానం చూడండి, 31:1, యోబు గ్రంథం 31:1, యోబు గారి తీర్మానం తీసుకుంటున్నారు చూడండి. యోబు గ్రంథం 31:1, యోబు గారి తీర్మానం ఏంటి? ఆయన తీర్మానం ముగించుకుందాం. నేను నా కన్నులతోనే నిబంధన చేసుకున్నాను. ఏమని చేసుకున్నాను నిబంధన? కన్యకను చూడకూడదని నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. అంటే మోహపు చూపు చూడకూడదని నిబంధన చేసుకుని ఉండొచ్చు. సో ఇలాంటి నిబంధనలు ఎవరికి వారు తీసుకోవాలి. నాలో ఈ బలహీనత ఉంది, ఇక మీదట నేను తీర్మానం తీసుకున్న దేవునికి, తండ్రి నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనాను నా యందు ఉందేమో. ప్రభువా నీకు నచ్చంది సోమరితనం దేవుడికి నచ్చదు. కళ్ళలాడు నాలుక దేవునికి నచ్చదు. ఆయనకు అసహ్యమైనవి కలవంట, ఆయనకు అసహ్యమైనవి కలవు. అందులో చెప్తాడు, లిస్ట్ చెప్తాడు, ఇదిగో బాబు నాయన ఇవన్నీ నాకు అసహ్యాలు నాయన అన్నాడు. ఈ అసహ్యమైన ఏమైనా నువ్వు మోసు తిరుగుతున్నావేమో, తీసుకో తీర్మానం ఈ నూతన సంవత్సరంలో. ప్రభా నీకు అసహ్యమైన అబద్ధం నా దగ్గర ఉంది ప్రభా, వదిలేస్తున్నాను. నీకు అసహ్యమైన సోమరితనం ఉంది ప్రభా, నా దగ్గర నేను వదిలేస్తున్నాను. దేవుని పని అంటే పారిపోతాను ప్రభా, యెహోవా పని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. ఆ దుష్టబుద్ధి ఉంది ప్రభా, నాలో వదిలేస్తాను. నీకు ఇవ్వడానికి ఏడుస్తాను ప్రభా, నీ పని అంటేసరికి వెనక్కి పారిపోతాను ప్రభా, ఆ దుష్టబుద్ధి ఉంది ప్రభా నాలో. అన్నీ నీ దగ్గర నుంచి పొందుకుంటాను కానీ నీ పనికి నేను సహాయం చేయను. అన్నీ నీ దగ్గర నుంచి తీసుకుంటాను కానీ నీ పనికి ఇవ్వడానికి నా చేతులు ముందుకు రావు. సమస్తం నీ దగ్గర నుంచే పొందుకున్నాను. చివరికి జీవం కూడా నువ్వు ఇచ్చిందే, పరలోకం కూడా నువ్వు వాగ్దానం చేసిందే, పాపక్షమాపణ నువ్వు ఇచ్చిందే. కానీ సువార్త ప్రకటనకు వెళ్ళమంటే, సువార్త పనికి సహకరించమంటే నేను ముందుకు రాలేను. ఇలాంటి దుష్టబుద్ధి ఉందేమో నీలో ప్రభా, ఈ సంవత్సరం దాన్ని తొలగించుకుంటాను. నా కలిమిలో నుండి నేను నీ పని చేస్తాను. మంచి నిర్ణయాలు, మంచి తీర్మానాలు తీసుకోవాలి. నువ్వు ఏం చేయగలవు ఆ తీర్మానం తీసుకో. ప్రభా నీ కోసం పని చేస్తా, నీ కోసం కష్టపడతా, నీ నామాన్ని మహిమపరుస్తా, నీ చిత్తాన్ని నెరవేరుస్తా. నీకు ఆయాసకరమైనటువంటి దుష్ట లక్షణాలు నాలో ఉన్నాయేమో వాటిని వదిలేస్తా. తీసుకో తీర్మానం, తీసుకో. ఏం వదిలేయాలో తీసుకో తీర్మానం. ఏం వదిలేస్తే బాగుంటుందో తీసుకో. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో డాక్టర్లు కొన్ని వదిలేయమని చెప్తారు, అవునా కదా? ఇక్కడ అందరికీ స్వీట్లు అంటే ఇష్టమే. అరకేజీ జిలేబీ పందాలు వేసిన వాళ్ళు ఉన్నారు, కేజీ జిలేబీ పందాలు వేసిన వాళ్ళు ఉన్నారు. చిన్నప్పుడు ఉన్నారు లేదా? కేజీ స్వీట్ తినేస్తానని పందాలు కట్టిన వాళ్ళు తినేసిన వాళ్ళు ఉన్నారు. 2 బిర్యానీలు 3 బిర్యానీలు తినేస్తానని పందాలు కట్టి తినేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ మన చిన్నతనం నుంచి అలవరుచుకున్నవి, చేసిన చిలిప్ పనులు అనుకోండి. కాసేపు షుగర్లో బీపీలు వచ్చాక ఇప్పుడు కడతావు ఇటు పందాలు. బీపీ ఫుల్గా పెట్టుకుని 3 బిర్యానీలు తింటారని పందెం కట్టావనుకో పోతావు. షుగర్ ఫుల్ పెట్టుకుని 2 కేజీలు జిలేబీ తింటారని పందెం కట్టావనుకో పోతావు బావా. మరి అందుకని ఇప్పుడు ఏం చేయాలి మరి? వదిలేయాలని తీర్మానం తీసుకోవాలి. అందుకే ఎవరైనా టీ ఇస్తే టీ ప్రియుడు కూడా ఏమంటాడు తెలుసా? షుగర్లెస్ ఇవ్వండి మేడం అంటాడు. ఎందుకు? లోపల షుగర్ బ్యాటరీ పెట్టుకున్నాడు కాబట్టి.
బాగా బీపీ ఉన్నోడు ఏమంటాడు? మసాలాలు తగ్గించిన ఆయన, ఉప్పు కారాలు తగ్గించు, వాటర్ ఎక్కువ తాగు అని చెప్తుంటారు డాక్టర్లు. ఎన్ని తగ్గించిన ఆయన అంటారు. సో ఇప్పుడు కొలెస్ట్రాల్ బాగా ఎక్కువ ఉందనుకో, కొలెస్ట్రాల్ ఉన్నోడికి చెప్తాడు, బాబా ఆయిల్ ఫుడ్ తగ్గించు, స్వీట్లు తగ్గించు, ఇవన్నీ తగ్గించు, లేదంటే పోతావు అని చెప్తాడు. సో అలాగా కొన్ని తీర్మానాలు తీసుకుంటామా తీసుకోమా? పరిస్థితులను బట్టి తీసుకునే తీర్మానాలు ఇవి. పరలోకం కొరకు తీసుకునే తీర్మానం గొప్పదా? పరిస్థితులను బట్టి తీసుకునే తీర్మానాల కంటే గొప్పదా కదా? గొప్పదా కదా? మరి గొప్పదే కదా. పరిస్థితులను బట్టి ఇన్ని తీర్మానాలు తీసుకుంటున్నప్పుడు పరలోకం కోసం ఎన్ని తీర్మానాలు తీసుకోవాలి? యోబు అలాంటి తీర్మానం ఒకటి తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇంకా త్వరగా మీరు చూస్తే ఇర్మియా గ్రంథం 35:5లో రేకాబీయులని ఒక వర్గం వారు మనకు కనబడతారు, ఒక జాతి వారు కనబడతారు. ఇర్మియా గ్రంథం 35:5 వీళ్ళ తీర్మానం చూడండి, ఎంత స్పష్టతతో కూడినటువంటి తీర్మానం అంటే ఇది. వాళ్ళ పూర్వీకుడు చెప్పాడంటే, ఇంతకీ దేవుడు కాదు చెప్పింది, వాళ్ళ పూర్వీకుడు చెప్పాడంటే ఏమని? నాయనా మీరు ద్రాక్షారసం ముట్టకూడదు అన్నాడంట. ఇర్మియా గ్రంథం 35:5. ఇర్మియా గ్రంథం 35:5 చదవనా? నేను రేకాబీయుల ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా వారు అంటున్నారట, మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసం తాగకూడదని మాకు ఆజ్ఞాపించెను గనుక మేము ద్రాక్షారసము తాగము. తీర్మానం, వా తీర్మానం అది. నేను తాగను, తీర్మానం. నువ్వు తాగు, నాకు వద్దు, తీర్మానం తీసుకున్నాను, నాకు వద్దు, ఇంకా తాగను. అలాంటిది తీర్మానాలు అంటే ఇలాగ ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి. ఈ సంవత్సరం దిస్ ఈజ్ మై డెసిషన్, అల్టిమేట్ డెసిషన్, ఎవడు కూడా దీన్ని కదపలేడు. అలాంటి డెసిషన్ ఒకటి తీసేసుకున్నాను నేను ఈ సంవత్సరం. అలా ఉండాలి డెసిషన్ తీసుకుంటే. అప్పుడు తీర్మానం వెంట వాగ్దానం నెరవేరుతుంది, వాగ్దానం నెరవేరితే బహుమానం నీ సొంతం అవుతుంది. లింక్ ఉందా మూడింటికి? తీర్మానము, వాగ్దానము, బహుమానము. కానీ మనం బహుమానం దగ్గర ఉన్నాం, వాగ్దానాన్ని ఏమో కొనేస్తున్నాం. ఏమంటే మిమ్మల్ని అడుగుతాను, దేవుడు వాగ్దానం ఎవడైనా కొనగలడా? కొనగలడా? ఏంటండి పిచ్చి. అలా అయితే ధనవంతులు పరలోకం రిజర్వేషన్ చేసుకుందరు వాళ్ళ దగ్గర డబ్బు ఇచ్చేసి. నువ్వెవడు దేవుని వాగ్దానం కొనగలమా మనం? ఈజ్ ఇట్ పాసిబుల్? నో. మనమెవరు అండి? ఆయన ఇవ్వాలి ఫ్రీగా. కృపను కొనగలమా? కొనలేము. కృపను ఆయన ఫ్రీగా మనకి ఇవ్వాలి. కాబట్టి తీర్మానం మంచిది తీసుకోండి ఈ సంవత్సరం. ఎవరికి వాళ్ళే తీసుకోండి, రాసుకొని తీసుకోండి, మీ ఇష్టం. మీరు ఏది తీసుకుంటే అది, మీకు ఏది అవసరమో ఆ తీర్మానం తీసుకోండి, స్ట్రాంగ్గా తీసుకోండి. ఎక్కడ తక్కువైపోయారో అక్కడ గట్టిగా నిలబడండి, ఎక్కడ బలహీనపడ్డారో అక్కడ బలంగా నిలబడండి, ఎక్కడ తప్పు చేస్తున్నారో చూసుకోండి. ఒకసారి ఎక్కడైనా తప్పు చేస్తుంటే చూసుకోండి. కొంతమంది మాట జారిపోతుంటారు, కానీ మాటకు కూడా ఏం చెప్పాలమ్మా? ఏం చెప్పాలి? లెక్క. కొంతమంది ఎక్కడెక్కడెక్కడ ముళ్ళు వేస్తుంటారు, జుట్టుకు ముళ్ళు వేసినట్టు, చిక్కులు ముళ్ళు. ఆ దిక్కుమాల బుద్ధి ఉన్నా మంచిది కాదు. అది దేవుని నామానికి మహిమ తెచ్చేది కాదు. కానీ ముళ్ళు తీసేయి, ఆ పని మాని. నోటికి చిక్కం పెట్టుకో, నోటికి చిక్కం పెట్టుకో, మాటకి చిక్కం పెట్టుకో, ఫిల్టర్ వేసుకో. జాగ్రత్త. అవసరమైతే మాట్లాడు, లేకపోతే మాట్లాడుకో. లేని వార్తలు అసలు పుట్టించుకో. కొంతమంది దిక్కుమాలిన బుద్ధి, ఇదే బుద్ధి, దరిద్రపు బుద్ధి. లేని వార్తలు, అవి ఇవి లేనివి, కుండేలు, జగడాలు, కల్పనలు, చెత్త, ఇవన్నీ పోగేసి తిరుగుతుంటారు 4 భుజాన్ని వేసుకొని. అలాంటి దరిద్రపు బుద్ధి ఉండడానికి వీల్లేదు. అర్థమైందా? కొంతమంది ఖండిస్తే ఇష్టం ఉండదు, గద్దిస్తే ఇష్టం ఉండదు, బుద్ధి చెప్తే ఇష్టం ఉండదు. నన్ను ఖండిస్తావా, నన్ను గద్దిస్తావా అంటుంటారు. అలాంటి దరిద్ర బుద్ధి ఉండడానికి వీల్లేదు. ఈయనన్నింటిలో మన లోపాలు ఇవి అని మనకు అర్థమైనప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి? చక్కటి తీర్మానం తీసుకొని, తండ్రి ఇక మీదట ఈ సంవత్సరం నుంచి నేను ఈ విషయంలో రియలైజ్ అయ్యాను, నీ సేవకుడి ద్వారా నాతో ఖండితంగా మాట్లాడావు, నేను మంచి నిర్ణయం తీసుకుంటున్నాను, నేను తీర్మానం తీసుకుంటాను, నీ వాగ్దానం నా పట్ల నెరవేర్చి నా బహుమానం నాకు ఇప్పించు. చెప్పండి. తండ్రి, గట్టిగా చెప్పాలి. తండ్రి, నేను ఒక చక్కటి తీర్మానం ఈ సంవత్సరం తీసుకుంటున్నాను, నీ వాగ్దానం నా ఎడల నెరవేర్చి నీ బహుమానమును నాకు ఇప్పించు తండ్రి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇలాగే ప్రార్థన చేయండి. అప్పుడు తీర్మానం స్థిరంగా తీసుకుంటావు, వాగ్దానం ఆయన చేస్తాడు, బహుమానం నీ సొంతమవుతుంది. అర్థమవుతుందా? తీర్మానం నీది, వాగ్దానం ఆయనది, బహుమానం నీది. ఈ ప్రాసెస్ లాగే జరగాలి. పద్ధతే. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. పద్ధతి తప్పితే పనులు జరగవు. పని ఏది జరగాలన్నా ఎలా జరగాలి? ఒక పద్ధతిలో జరగాలి. నేను అనుకుంటాను చాలా సందర్భాల్లో ఎంత క్లిష్టమైన సమస్య అయినా సరే
దేవుడు ఎంటర్ అయితే అది చిటికలో తీసినట్టు పోద్ది. చిన్నగా 2-3 చెప్పి ముగిస్తాను. అబిగయీల్ అని ఒక అందమైన అమ్మాయి ఉంది. ఒక దరిద్రుడిని పెళ్లి చేసుకుంది. ఆడు ఎంత దరిద్రుడు అంటే దుర్మార్గుడు, నీచుడు. ఇంకా ఆవిడ ఫిక్స్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి, ఈ జీవితానికి ఇంకా ఇంతే. ఫిక్సే కదా ఎవరైనా అంతే ఫిక్స్ అవుతారు. ఇంక ఈ జీవితానికి ఇంతే, నా బతుకులోకి వెలుగు రాదు, నా జీవితంలోకి ఇంక వెలుగు రాదు అని అనుకుంటుంది. అమ్మ దావీదటమ్మ గొలియాతుని చంపాడు. దావీదా మహానుభావుడు, ఆయన మనం చూడగలమా? ఆయన దగ్గరికి మనం వెళ్ళగలమా? కనీసం ఆయనతో కూర్చునే అవకాశం మనకు వస్తుందా? ఇలాగ అనుకుని ఉండొచ్చు ఈ అమ్మాయి. కానీ చరిత్ర ఏమైపోయింది? 1 నైట్లో ఏమైపోయింది? చరిత్ర టర్న్ అయిపోయింది. అలాగైపోయింది అంతే. నాబాలు చచ్చాడు, దావీదు వచ్చాడు, దావీదు మెచ్చాడు, తాళి కట్టాడు, తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసి ఊహించింది అసలు దావీదుని పెళ్లి చేసుకుంటానని. సేమ్ లైక్ దట్ రూత్ కూడా. రూత్ జీవితం మీరు అబ్జర్వ్ చేయండి. భర్త చనిపోయాడు, కరువులో ఉన్నారు, అత్తగారితో పాటు వెళ్ళింది, తోడుగోళ్ళు వదిలేసిపోయింది, వీళ్ళిద్దరే ఉన్నారు. ఆవిడేమో భక్తురాలు, ఈవిడ భక్తురాలు. జీవితం మోడుబారిపోయింది. అస్సలు ఊహించదు. భర్త చచ్చిపోతాడని ఊహించదు, చచ్చిపోయిన తర్వాత జీవితం ఇలాగ అయిపోద్దని ఊహించదు, ఇప్పుడు అత్తగారితో పాటు ఇలా ఉంటానని ఊహించదు, ఎక్కడికి వెళ్ళి పరిగెరుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని ఊహించదు. ఇవన్నీ కూడా ఇదే జీవితం అన్న. ఇంకా కొన్ని సందర్భాల్లో మనకి ఏమనిపిస్తుంది అంటే నా లైఫ్ ఇంక ఇంతే అనుకుంటాం, అవునా కదా? అలా అనుకునే చచ్చిపోతారు కొంతమంది. ఇంక నా లైఫ్ ఇంతే, ఇంక నేను ఇంతే, ఇంకెటు కదలలేను, అన్ని దారులు మూసుకుపోయి ఇంక ఇంతే జీవితం. నువ్వు అనుకుంటున్నావు, అలాగ ఆయన అనుకోవట్లేదు. ఇంతే జీవితం అని ఎవరు అనుకుంటున్నారు? నువ్వు అనుకుని గిరిగీసుకుని బతుకుతున్నావు నూతులో కప్పలాగా. ఆయన అనుకోవట్లేదు నీ విషయంలో. నా మొగుడు చచ్చిపోయాడు, అత్తగారేమో ఇలాగ అయిపోయింది, తోటకోళ్ళేమో చక్కగా దాని దారి చూసుకుని వెళ్ళిపోయింది, ఇంకా నా బతుకంతా మా అత్తగారికి సేవ చేసుకుంటూ మూడుబారిపోయిన జీవితంలో వాళ్ళ పొలంలోకి వీళ్ళ పొలంలోకి వెళ్ళి పరిగెరుకుంటూ ఇట్టనే బతకాలి. ఇంకా నా ఆవిడ ఒకవేళ అనుకొని ఏ చెట్టుకో ఉరి తీసుకుని చచ్చిపోయింది అనుకోండి, ఏంటి జీవితం? అప్పుడు అందే తీర్మానం తీసుకుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. అబ్బా వండర్ఫుల్ తీర్మానం తీసుకుంది. అంతే, పైనుంచి బహుమానం వచ్చేసింది. తీర్మానం, వాగ్దానం, బహుమానం, అంతే. ఎక్కడ యజమాని బోయజు ఆ ఇంటికి పోయింది, ఇంకంతే. యజమానురాలు అయిపోయింది అంతే. అసలు ఊహించి ఉంటుందా? బోయజు గారి ఇంట్లో నేను యజమానురాలు అవుతాను ఊహించి ఉంటుందా? ఆయన చేలో పరకేరు కొనకు వెళ్ళింది. ఆయన చేలో పరకేరు కొనకు వెళ్ళి ఇప్పుడు ఆయన పడక మీద కూర్చుంది. వెళ్ళి పరక నుంచి పడక దాకా వెళ్ళిపోయిందంటే ఎంత గొప్ప విషయం మీరు ఆలోచించండి. భార్యగా ఉత్తమ స్థానాన్ని అధిరోహించేసింది. ఎవరు ఊహించవండి జీవితంలో ఎలా ఉంటుందో. ఐగుప్తీలకు అమ్మేసిన తర్వాత బండి మీద పోయేటప్పుడు ఏమనుకుని ఉంటుంటాడు? నానబోయాడు, అన్నలు ఇలా చేశారు, ఇప్పుడేమో నేను అమ్మివేయబడ్డాను, వీళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారో, పోతీపరికి అమ్మేశారు, ఆ ఇంట్లో దిక్కుమాలిన బతుకుతున్నాను, ఇదే నా జీవితం, ఇంతేనా బతుకింతే, ఇంకా నా బతుకు మారదండి, ఇంతేనండి అని అనుకున్నాడు అనుకోండి యోసేపు. అంతేనా? మీరు అలాగ అనుకుంటారు కదా చాలా సందర్భాలు, ఇంకా నా బతికింతేనండి, ఇంకా మారదండి. నీ ఊహలు అలాగే ఉంటాయి నూతుల కప్పల. దేవుని ఊహలకు విడిచిపెట్టు. అందుకే ఆయన ఏవి సిద్ధపరిచినో కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయానికి అర్థం కావు, గోచరం కావు. అది ఆయన ఏర్పాటు. నువ్వేంటి ఊహించుకుంటావు? ఇలాగ అనుకున్నాడు అనుకోండి, ఏమయ్యేది? ఇంక చివరికి ఏమైంది? చెరసాల్లో పడేశారు, బిగించేశారు సంఖ్యలు వేసి. ఇంతే నా బతుకు 2 ఏళ్ళు గడిచిపోయింది, ఇంకా దిక్కు దివానం లేదన్న నిడిపించే నాదులు లేడు. అక్కడేమో అన్నయ్యలు మోసం చేశారు, ఇక్కడేమో ఈవిడ మోసం చేసింది, నా బతుకిలా తగలడింది, నేను దేవుని కోసం నిలబడితే ఇలా అయిపోయింది నా జీవితం. ఒకవేళ యోసేపు అనుకుని అక్కడే ఆ సంఖ్యలతో ఉరి తీసేసుకొని చచ్చిపోయినాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? యోసేపు చరిత్ర చదువుకునేవాళ్ళమా మనం? లేదు కదా. అది దేవుని నిర్ణయం. అక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు? ఉంగరం తొడిగించేశాడు. అన్నయ్యలు తీసుకొచ్చి మోకాళ్ళు వేయించేశాడు. ఫరో చక్రవర్తిని తీసుకొచ్చి నాయనా నన్ను వదిలే, అంతే, మొత్తం నీదే అనిపించేశాడు. ఆ స్థితికి నడిపించేశాడు దేవుడు. అందుకే చక్కటి తీర్మానం తీసుకుంటే వాగ్దానం, బహుమానం పరిగెత్తుకుంటూ రావాల్సిందే. మనం ఇదే జీవితాన్ని ఊహించేసుకోకూడదు. నా బతుకు అయిపోయింది, నన్ను ఇలా తగలేసేశారు, ఆడి చేతిలో పెట్టేశారు, ఆవిడ చేతిలో పెట్టేశారు, ఇంతే నా బతుకు, నా జీవితం ఇంతే, ఇంక నేను చచ్చిపోవాల్సిందే, ఇంక నేను ఇంకెప్పటికీ ఇలాగే ఉంటాను, ఎప్పటికీ మా ఇంట్లో తిండి ఉండదు, ఎప్పటికీ మేము ఇంకా బట్టలు కూడా కొనుక్కోలేము, ఎప్పటికీ మాకు గౌరవం రాదు, ఎప్పటికీ నాకు ఉద్యోగం రాదు, ఎప్పటికీ నాకు ఏ సమస్యలు తొలగిపోవు అనుకోక. అలాగా ఏమో, నువ్వు ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకు. మొదట ఆయన నీతి, ఆయన రాజ్యం, ఆ తర్వాత చూసుకుంటాడు ఆయన. నువ్వు పట్టించుకోకు, వదిలే. పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తువాడు ఆయన. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనునేమో కానీ జనం విధి అంటారు, మనం దేవుడు అంటాం.
విధిరాత అంటారు, నేను అంటాను దేవుని నోటి మాట అంటాను. ఆయన నోటి మాట ఎలా నడిపిస్తుందో చూద్దాం. విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. ఇంకా అందమైన జీవితం ముందుంది. కంగారు పడిపోకు, కృంగిపోకు, కుదేలైపోకు. ఏమో గోతులో పడిపోయామో, ఆ గోతులో నుంచి కూడా బయటికి తీసుకొస్తాడు. ఎందుకు భయపడిపోతున్నావు? ఇంతకంటే మంచి జీవితం ఉంది ముందు, ఇంతకంటే బంగారు జీవితం ఉంది ముందు. మంచి హోప్ కలిగుండు, ఆశావహ దృక్పథం అలవరుచుకో, నిరాశ నిస్పృహలతో బతక్కో. రూతు కంటే ఎక్కువ నిరాశ ఉందట నీ జీవితంలో, ఎస్తేరు కంటే ఎక్కువ నిరాశ ఉందట నీ జీవితంలో, మొర్దెకై కంటే ఎక్కువ నిరాశ ఉందట నీ జీవితంలో, ఇర్మియా కంటే ఎక్కువ నిరాశ ఉందా నీ జీవితంలో, యోబు కంటే ఎక్కువ నిరాశ ఉందా నీ జీవితంలో? చెప్పు. అబీగయిల్ కంటే ఎక్కువ నిరాశ ఉందా నీ జీవితంలో? మరి ఇంతమంది నిరాశ నిస్పృహలను పటాపంచలు చేసుకుంటూ ఆశావహ దృక్పథంతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తే, మంచి తీర్మానాలు తీసుకుని ఆయన వాగ్దానాలు బహుమానాలు సొంతం చేసుకుంటే, ఈ నూతన సంవత్సర సందేశం ద్వారా దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, మంచి తీర్మానం తీసుకో. దేనికి కృంగిపోకు, దేనికి కృంగిపోకు. మంచి తీర్మానం తీసుకో, మంచి తీర్మానం తీసుకో. సొలొమోనులాగా. నెహెమ్యా గ్రంథం 10:32. నెహెమ్యా గ్రంథం 10:32. రేకాబీలు ఎంత మంచి తీర్మానం తీసుకున్నారు, దానియేలు ఎంత మంచి తీర్మానం, సొలొమోను ఎంత మంచి తీర్మానం, భక్తులందరూ అలాగే తీసుకున్నారు తీర్మానం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చచ్చిపోతే లాభం. తీర్మానం అది, తీర్మానం కాదు అది. చెప్పండి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చచ్చిపోతే లాభం తీర్మానమా కాదా? గట్టి చెప్పండి. తీర్మానమే. అందుకే బహుమానం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. తీర్మానం తీసుకున్నాడు చెప్తాడు ఆ మాట. తాగుబోతుడికి రాసేకండి ఫ్లెక్సీలు. తాగి తాగి చచ్చిపోతాడు. మంచి పోరాటము పోరాడి తిని బ్రాందీ షాపు దగ్గర నా పరుగు కడముట్టించి తిని రాసేయడం, తోసేయటం మట్టిలోకి. 10 రూపాయలు ఫ్లెక్స్కి అవుతున్నాయి కదా అని ఇచ్చేయడం, రాసించేయటం, ప్రింట్ వేసుకొచ్చేయటం, రోడ్డు మీద కట్టేయడం. అందరికి కట్టేస్తే ఒప్పుకుంటాడండి దేవుడు? నువ్వు పోరాటం ఎక్కడ పోరాడు? బ్రాందీ షాప్ దగ్గర పోరాడు. అక్కడ పోరాడి ఇక్కడ ఏమని రాశావు? మంచి పోరాటం పోరాడి తిని. ఎవరి కోసం పోరాడావు నువ్వు? మంచి పోరాటం పోరాడు పరుగు కడముట్టించావా? ఎక్కడ పరిగెత్తావు నువ్వు? ఎవరి కోసం పరిగెత్తావు నువ్వు? నీకోసం నీతి కిరీటం దాచి ఉంచాలా? తాగి తాగి చచ్చినందుకు, ఇక్కడికి వచ్చినందుకు సిగ్గుండాలి కదా రాయడానికైనా. మనం రాసేస్తాం అంతే. ఆడు ఎలా బతికాడో మనకు తెలుసు. మన కళ్ళ ముందు ఆడి జీవితం చూసాం, అన్నీ చూసాం, అయినా రాసేస్తాం అంతే. నాకు లడ్డు ఏమనంటే ఎడుతాం. అక్కడ అసలు అనకూడదు. వెళ్ళి తాగి తాగి చచ్చాడు కదమ్మా, ఎలా రాశారేటమ్మా అన్నాం అనుకో వెళ్ళి. ఇంకా అంతే. నువ్వేనేటి పాస్టర్వే, మాకు లేరేటి ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. పాచామాలు కొంటామని ఎవరిని దోసేస్తే అని పట్టుకుపోవడానికి రెడీకి కూర్చున్నారు. చూడండి, మనకు పక్కలేంది బయట ఆడేసామనుకోండి, ఆడు వస్తాడు పాచామాలు కొంటామని. అలా మనం ఇక్కడ నువ్వేనేటి ఇంకా బోల్డ్ మంది ఉన్నారు మాకు పోయామనుకో, పాచామాలు కొంటామని వస్తాడు, పట్టుకుపోతాడు సైతానిగాడు. అలాగా ఏటి ఇలా ఇలా ఎందుకు రాశారని అడిగితే వెంటనే సీరియస్ అయిపోతారు. ఏంటిది ఏదో సరదాగా పిలిస్తే వచ్చి మేము ఏదో రాసుకుంటాం ఇక్కడ, తాగి తాగి చచ్చాడంటావా నువ్వు? తాగితే తాగాడు కానీ ఎప్పుడైనా ఏమన్నా అన్నాడా? ఓ దెబ్బ వేసేవాడు కానీ పెళ్ళాన్ని ఎప్పుడైనా భోజనం పెట్టడం మానేశాడా? కొడితే కొట్టేవాడు. అంటే ఈ రకంగా పాజిటివ్గా ఏమున్నాయా అని ఎత్తుక్కుంటారనమాట, పాజిటివ్గా. సో ఏదైనా రాస్తే మంచి తీర్మానం, చక్కటి తీర్మానం, దానికి ఫాలో అయిపోవాలి, కట్టుబడిపోవాలి. ఆ తీర్మానానికి ఏమైపోవాలి? కట్టుబడిపోవాలి, కట్టుబడిపోవాలి. చూడండి ఇక్కడ ఎంత చక్కటి తీర్మానం తీసుకుంటారు. నెహెమ్యా గ్రంథం 10:32. నెహెమ్యా గ్రంథం 10:32. మరియు నెహెమ్యా గ్రంథం 10:32. మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము, మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో 3వ వంతు ఇచ్చేదమని నిబంధన చేసుకుంటిమి. చూసారా? ప్రతి సంవత్సరం తులం వెండిలో 3వ వంతు ఇచ్చేస్తాం మన దేవుని మందిరపు పని నిమిత్తం, మన దేవుని మందిరపు సేవ నిమిత్తం, మందిర సేవ నిమిత్తం ప్రతి సంవత్సరం తులం వెండిలో 3వ వంతు ఇచ్చేస్తామని ఒక నిబంధన అట. చూడండి, సో ఎంత చక్కటి నిబంధన. 35 చూద్దాం. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటుమి. తీర్మానాలు. ఇప్పుడు సెమినార్ జరుగుతుంది,
చక్కటి తీర్మానం మన కొంతమంది పిల్లలు తీసుకున్నారన్న, ప్రతి సంవత్సరం కూరగాయలు ఎంతైతే అంత మా కుటుంబం అన్న అని ముగ్గురు అన్నదమ్ములు, వాళ్ళది ఊరు సింగంపల్లి, వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు ఫిక్స్ అనమాట. అన్న కూరగాయలు ఏమైతే అవి ఇంకా మాదేనన్న బాధ్యత, ప్రతి సంవత్సరం సెమినార్కి ఇక మేము ఈ తీర్మానం తీసుకున్నాం అని చెబుతున్నారు. సో ఇలాంటి చక్కటి తీర్మానాలు, ఇది దేవుని పని, ఇది దేవుని పరిచర్య, మందిర సేవ నిమిత్తము మేము ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. దేవుని పని కొరకు తీసుకునే తీర్మానాలు, పవిత్రంగా బతకడానికి తీసుకునే తీర్మానాలు, పవిత్రంగా జీవించడానికి తీసుకునే తీర్మానాలు, మారు మనసు పొందటానికి తీసుకునే తీర్మానాలు, కట్టబడటానికి, జీవించటానికి, వర్ధిల్లటానికి, అభివృద్ధి చెందటానికి పలు విధాల భక్తులు ఎలాగైతే తీర్మానం తీసుకున్నారో అలాంటి తీర్మానాలు తీసుకోవాలి. మరియ కూడా తీర్మానమే తీసుకుంది. అమ్మ కన్య, నీ గర్భాన్ని ఎవడు పుడతారు? దేవుని కుమారుడు పుడతాడు, మరి ఆర్ యు విల్లింగ్ ఆర్ నాట్? అప్పుడు వెంటనే ఏమంది? ఎస్ మై లార్డ్, ప్రభు యొక్క దాసురాలను, నీ చిత్తము నా బ్రతుకులో నెరవేరిన తీర్మానం తీసేసుకుంది అంతే. వన్స్ ఫిక్స్ అయిపోయింది, ఇంక తీర్మానం తీసేసుకుంది. ఇదిగో నేను ఇలా చేస్తాను, నేను ఇలా ఉంటాను, నేను ఇది చేస్తాను, ప్రభా నీ కోసం ఇది చేస్తాను, నేను చచ్చిపోయేంత వరకు నీ సేవలో ఉంటాను, నీకు నమ్మకంగా బతుకుతాను, ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది అనే నమ్మకత్వంతో తీసుకున్నటువంటి తీర్మానాలు ఎంత ఉన్నతమైన ఆశీర్వాదాలు మనం సొంతం చేస్తాయో అవి నీకు ఇప్పుడు కనబడకపోవచ్చు, ఏదో రూపంలో ఎలా వస్తాయో కూడా నీకు తెలియదు. అబీగయీలకి అలాగే వచ్చే ఆశీర్వాదం ఎలా వచ్చిందో కూడా తెలియదు. రూతుకు అలాగే వచ్చింది ఆశీర్వాదం, ఎలా వచ్చిందో ఊహల కందని ఆశీర్వాదాలు ఇవి. యోసేపు ఊహించలేదు ఎప్పుడు కూడా ఆ స్థితిలో ఉంటానని. దావీదు ఎప్పుడు ఊహించలేదు నేను ఆ స్థితికి వెళ్ళబోతున్నానని. అర్థమైందా? ఇలా భక్తులు ఎవరు కూడా ఊహించలేదు వాళ్ళ జీవితాల్లో ఇలాంటి మేలులు జరగబోతున్నాయని. అసలు చేపలు పట్టుకునే వాళ్ళు ఎప్పుడైనా ఊహించి ఉంటారా మేము అపోస్తలులం కాబోతున్నామని? మీరు చెప్పండి. మేము మా బతికింతే, ఇంకా వల వేసుకోవడం, వెళ్ళడం సముద్రం మీదకి, పట్టుకోవడం, చేపలు తెచ్చుకోవడం, అమ్ముకోవడం, బతకడం, ఇంతే మా బతుకు అని అనుకున్న జీవితాలు అవి. కానీ సడన్గా వాళ్ళ జీవితాలు ఏమైపోయినాయి? అంతే, వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించండి అన్నాడు. తీర్మానం తీసేసుకున్నారు. ఓకే మై లార్డ్, వలలు విడిచిపెట్టేస్తాం, నేను వెంబడిస్తాం, ఇదే మా తీర్మానం, అంతే, రెడీ. కొంతమంది వలలు విడవటానికి ఇష్టపడక ఆయనను విడిచి వేరైపోయారట. కొంతమంది విడిచి వెళ్ళిపోయారు. సో వలలు విడిచిపెట్టి మమ్మల్ని వెంబడించండి అనగానే వచ్చేసినందుకు ఏమైపోయారు? అపోస్తలులుగా అగ్రస్థానంలో కూర్చున్నారు. నేటికి వాళ్ళ పేర్ల మీద సంఘాలు ఉన్నాయి. క్రీస్తు పేరు మీద సంఘం ఉండాలి, కానీ వాళ్ళ పేర్లు కూడా ఏమవుతున్నాయి? పలుకుతున్నాయి. సెయింట్ పీటర్ చర్చ్ అని, సెయింట్ పాల్ చర్చ్ అని, అంటే వాళ్ళ పేర్లు కనబడుతున్నాయి. సంఘం క్రీస్తుదే, వాళ్ళ పేర్ల మీద పత్రికలే ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, పేతురు పత్రిక, పౌలు రాసిన పత్రిక. సో ఇవన్నీ ఏంటి? వాళ్ళు తీసుకున్న తీర్మానాలు, వాళ్ళకి ఇచ్చిన బహుమానాలు. సో తీర్మానం తీసుకోకుండా ఏ వాగ్దానం నెరవేరదు, ఏ బహుమానం నీ సొంతం కాదు. విజయప్రసాద్ రెడ్డి అనే సేవకుడు చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు, చాలా బలంగా చెప్తున్నాడు, మీరు ఇచ్చే వాగ్దానాలకు ముందు తీర్మానాలు ఉండాలట. ఆయన ఎవరు వాగ్దానాలో మాకు అంటగట్టేస్తే కుదరదట. సో కాబట్టి వాగ్దానం మనదేదనేది కూడా బైబిల్లో వెతుక్కోవాలట. అవి యూనివర్సల్గా ఉంటాయట. ఇది సత్యం, బైబిల్ ఇలాగే ఉంది. ఆయన బోధించాడు ఈ బోధ మీరు ఇతరులకు కూడా పరిచయం చేయండి. ఈ వాక్యాన్ని మీరు షేర్ చేయండి. ఈ నూతన సంవత్సరంలో ఈ సందేశం వినండి, బాగుపడతారు. నూతన సంవత్సరంలో ఈ సందేశం బాగా వినండి, అర్థం చేసుకోండి, బైబిల్ ముందు పెట్టుకుని వినండి. ఆయన చెప్పేది బైబిల్లో ఉందా లేదా అర్థం చేసుకుంటూ వినండి. అప్పుడు ఆ సేవకుడి యొక్క యథార్థత ఏంటో మీకు అర్థం అవుద్ది, ఆ సేవకుడి యొక్క రోషం, పౌరుషం ఏంటో మీకు అర్థం అవుద్ది, ఆ సేవకుడు ఏ విధంగా సేవ చేస్తున్నాడో మీకు అర్థం అవుద్ది, ఆ సేవకుడి యొక్క నమ్మకత్వం ఏంటో మీకు అర్థం అవుద్ది అని మీరు వాళ్ళకి అందించండి దేవుని వాక్యాన్ని. లేకపోతే ఆ మాయలో, మోసలో తెలియక కొట్టుకుని పోతున్న వాళ్ళు ప్రపంచంలో చాలామంది క్రైస్తవులను పిలువబడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మన సహోదరులు, వాళ్ళు మోసపోకూడదు. వాళ్ళ మన సహోదరులు వాళ్ళు దారి తప్పిపోకూడదు. వాళ్ళ మన సహోదరులు వాళ్ళ అజ్ఞానంలోనికి వెళ్ళిపోకూడదు. వాళ్ళను కూడా అగ్నిలో నుండి తప్పించవలసిన బాధ్యత మన భుజస్కంధాల మీద దేవుడు మోపాడు. గనుక ప్రియమైన దేవుని సంగమా, బలముగా పనిచేద్దాం, మంచి తీర్మానాలు తీసుకుందాం. ఈ సంవత్సరం నేను ఏం చేయాలి, ఈ సంవత్సరం నేను ఎలా బతకాలి, ఈ సంవత్సరం నేను ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి, ఈ సంవత్సరం నేను ఎలా నా తండ్రిని సంతోషపెట్టాలి, నా తండ్రి కొరకు ఎలా ఫలించాలి, నా తండ్రిని ఎలా మహిమపరచాలి. మీరు బహుగా ఫలించటం వలన ఆయన మహిమపరచబడతాడు. గనుక ఏ స్థితిలో అయినా సరే మంచి తీర్మానం తీసుకోండి. ఏ స్థితిలో అయినా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు స్త్రీవైనా, పురుషుడివైనా, యవనస్తుడివైనా, పెద్దవాడివైనా, వృద్ధురాలివైనా మంచి తీర్మానం తీసుకోవటం ఆలస్యం
చేయొద్దు. నువ్వు తీర్మానం ఆలస్యం చేసావా, వాగ్దానం ఆలస్యం అయిపోతుంది, బహుమానం ఆలస్యం అయిపోతుంది. అర్థమైందా? నువ్వు అన్నది చేసే. హన్నా తీర్మానం తీసుకుంది ఏమని, పాలు విడవగానే బిడ్డని నీకు ఇచ్చేస్తాను, నాకు బిడ్డని, గొడ్రాలని నింద తీసేయి, నువ్వు గొడ్రాలని నింద తీసేయి, పాలు విడవగానే పట్టుకొచ్చి బిడ్డని నీ చేతిలో పెట్టేస్తాను. తీర్మానం, తీర్మానం, వాగ్దానం, బహుమానం. తీర్మానం, వాగ్దానం, బహుమానం, టక్ 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 మన ఎంత జరిగిపోయినాయి. తీర్మానం లేకుండా వాగ్దానం లేదు, బహుమానం లేదు. అందుకే నేను మిమ్మల్ని పునాది మీద నిలబెడుతున్నాను. తీర్మానం అనే పునాది మీద అందరు నిలబడండి, అందరు నిలబడండి. ఇప్పుడు ఇస్తానన్నప్పుడు ఇవ్వకుండా మాయ చేయకూడదు. ఇప్పుడు అన్న ఈ కొడుకుని ఇస్తానంది ఏం చేయాలి? అప్పుడు ఇచ్చేయాలి. నువ్వు మాట అన్నావా, ఇచ్చేయి, ఆయన చూసుకుంటాడు. ఇంక తర్వాత చూసుకుంటాడు. ఏలి చరిత్ర కనుమరుగైపోయింది. సమూయేలు వెళ్ళి మంచి స్టాండ్లో నిలబడ్డాడు. సమూయేలు మహాప్రవక్త అయిపోయాడు. ఏలి చరిత్ర, ఏలి కుమారుల చరిత్ర ఏమైపోయింది? కనుమరుగైపోయింది. కనుమరుగు. మెడ విరిగి చనిపోతాడు స్థూలదేహి, పిల్లలు చచ్చిపోతారు, ఈయన మాత్రం స్థిరంగా నిలబడిపోతాడు. అందుకే నీతిమంతుణ్ణి పడగొట్టడం ఎవడి వల్ల కాదు, యెహోవా యొక్క పునాదిని చెరపటం ఎవడి వల్ల కాదు. ఇలాంటి గొప్పదైన సత్యాన్ని నేర్చుకుంటున్నారు మీరు ఇక్కడ కూర్చొని. మరి అంతే కదా. నేను అనుకుంటాను ఇప్పటికీ, ప్రభువా మా పల్లెటూరిని ఎంత అందంగా అలంకరించావు తండ్రి దేవుని సత్యంతో అని. ఇప్పటికీ సెమినార్ పెడతాం. అసలు ఈ చిన్న ఊరికి ఎంతమందిని, వేల మందిని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాం అంటే మామూలు విషయం అది, మామూలు విషయం అది. ఏదో రాజమండ్రి, ఏ ఊరండి మీ ఊరు? ఏదో రాజమండ్రి దగ్గర చిన్న పల్లెటూరు అండి. ఇప్పుడు పెద్ద పెద్ద సేవకులందరికీ తెలిసి ఈ పల్లెటూరు గురించి, ఎందుకంటే ఈ పల్లెటూరులో విజయప్రసాద్ రెడ్డి అనేవాడు ఉన్నాడు కాబట్టి. సో ఇప్పుడు అందరూ వస్తారు, ఇక్కడ చక్కగా వాక్యం నేర్చుకుంటారు. దేవుని పిల్లలందరూ వస్తారు, వచ్చి ఇక్కడ వాక్యంలో ఎదుగుతారు, వర్ధిల్లుతారు. అది దేవుడు మనకిచ్చినటువంటి ఘనత, అది దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత. ఆయనకే మహిమ కలుగునుగాక, ఆయనకే మహిమ కలుగునుగాక. సో కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, తీర్మానం చక్కగా తీసుకుందాం. నేనైనా నువ్వైనా మనం తీసుకున్న తీర్మానాలే మన భవిష్యత్తుకు బాటలు. నేను తీసుకున్న తీర్మానం అదే, తండ్రి నేను నీ సేవ చేయాలి, అందుకే నేను నా సేవ కోసం అన్నీ వదులుకొని సేవలోకి వచ్చేసాను. నేను సేవ చేయాలి, నీ సత్యాన్ని ఇంకా వ్యాపింప చేయాలి. నేను తీసుకున్న తీర్మానాలు గట్టిగా నిలబడ్డాను. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన పని కొరకు తీసుకున్నానేమో ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టాడు. ఆయన నన్ను విడవలేదు, ఎడబాయలేదు. ఈరోజు మిమ్మల్ని అందరినీ సంపాదించడానికి దేవుడు నాకు కృప చూపించాడు. ఇంకా అనేక మందిని సంపాదించబోతున్నానని నా మనస్సు నాకు చెబుతోంది. నా దేవుడు ఇంకా నన్ను పైకి తీసుకెళ్ళబోతున్నాడు. ఇది మన విశ్వాసం మీద ఆధారపడినటువంటి భక్తి జీవితం ప్రియమైన దేవుని సంఘమా. కాబట్టి విడువక ఎడబాయక ఆయన సన్నిధి కాంతిలో వర్ధిల్లుదాం. లేట్ అయిపోయింది కదా ఈరోజు, అయినా పర్లేదు. బాధపడుతున్నారా లేట్ అయిపోయిందని? భోజనానికి లేట్ అయిపోయిందని బాధపడేవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటి భోజనానికి లేట్ అయిందని బాధపడుతున్నాను తండ్రి, ఏంటి ప్రభు 2:30 అయింది, ఇలా వాయి కొట్టేస్తున్నారు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి, మాకేమో షుగర్ బీపీ అనుకోకండి. ఏమైంది ఈరోజు మీకే షుగర్ బీపీ ఏమి రాదు, ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావు? దేవుని సన్నిధిలో ఉన్న, సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నా నీకేం అవ్వదు, అంతే. సో కాబట్టి చక్కగా వర్ధిల్లండి, దేవునిలో ఎదగండి, ఆయన సన్నిధి కాంతిలో నిలవండి. దేవుడట్టి ధన్యత మీకు మీ కుటుంబానికి సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమెన్. కాబట్టి ఇక 10 రోజుల్లో మనం ఒక మహా కార్యక్రమం చేయబోతున్నాం. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా భోజన వసతి ఏర్పాటు చేయబోతున్నాం. సెమినార్ కొరకు ప్రతి ఒక్కరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరీ ముఖ్యంగా ప్రతి కుటుంబం ఒక చక్కటి తీర్మానం తీసుకొని మీరు ఏం చేయగలరో దేవుని పని కోసం అది చేయండి. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థిద్దాం. ముఖ్యంగా ఎవరైతే వ్యాధి బాధల్లో ఉన్నారో, ఎవరైతే వారి కుటుంబాలలోని సమస్యలు తొలగాలని ప్రార్థన విన్నపాలు కోరుకున్నారో వారి కొరకు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. నాతో పాటుగా అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థిద్దాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృపగలిగిన మా ప్రభువ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో బలపరచండి, భద్రపరచండి. వారు అడుగుతున్నటువంటి ప్రతి విషయంలో ప్రభా మీ చిత్తాన్ని వారి జీవితాల్లో నెరవేర్చండి. మీ సన్నిధి కాంతి తోడుగా ఉంచండి. మీ సన్నిధాన వర్తనులుగా నిలువబెట్టండి. మీ సహాయము సమాధానము ఎల్లప్పుడూ అనుగ్రహించమని ఈ నూతన సంవత్సరంలో గొప్పదైన మేలులతో, గొప్పదైన ఆశీర్వాదాలతో మీ బిడ్డలను నింపమని
ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ కూడి వచ్చిన బిడ్డల్ని దీవించండి. జరగబో సెమినార్ని ఘనంగా జరిగించండి. ప్రభా, మా పరిచర్యకు సహకారులుగా ఉన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. గొప్పదైన వెలుగులు మా అందరి మీద ఉదయింపజేయమని, గొప్ప సంతోషాలు మీ బిడ్డల హృదయాలలో ఉంచమని, ప్రభా మీ యొక్క సన్నిధాన వర్తనులుగా ప్రతి ఒక్కరిని నిలువబెట్టమని, ఈ పరిచర్య మీరు ఎన్నుకున్న పరిచర్య, మీరు చేయిస్తున్న పరిచర్య, ఈ సత్యవాక్యమును ప్రకటించుటకు మీరు మమ్మల్ని నిలబెట్టారు తండ్రి. ఇంకా అనేక మందికి దీవెనకరంగా మమ్మల్ని మార్చండి, అనేక మందికి దీవెనకరంగా మమ్మల్ని నడిపించండి, అనేక ప్రాంతాలకు మా పరిచర్యను విస్తరింపజేసి మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి నడిపించమని, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, ప్రభు వారికి కావలసిన సమస్తాన్ని అనుగ్రహించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామల్లో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు వారి శాశ్వతమైన కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం కూడిన మనకు, లోకంలో ఆయనను ప్రేమిస్తూ ఆయన కొరకు యథార్థంగా బ్రతుకుతున్న ప్రియులకు పిల్లలందరికీ, పరిచర్య చేస్తున్న వారందరికీ సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరొకసారి గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ కూడా. ప్రభువు మీ యొక్క కుటుంబాలలో గొప్ప వెలుగులు నింపాలి. మీరు చక్కటి తీర్మానాలు తీసుకోవాలి, చక్కటి బహుమానాలు మీ సొంతం కావాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సెమినార్ కొరకు ఎవరైనా సహకరించేవారు ఉంటే వేదిక మీదకి వచ్చి నన్ను కలవండి. వచ్చే ఆదివారం 5వ తేదీ ఆదివారం కూడా మీకు చివరి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. ప్రభు పనిలో సహకారులుగా నిలవబడమని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను.